బర్త్డే ఫంక్షన్లకి లైక్లు కామెంట్లు కొట్టించుకోవడానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఓకే, నాకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తెలుగు ఆడియన్స్ కనుక ఈ సినిమాని చేతిలోకి తీసుకుని ఉండకపోతే మొదటి రోజు మధ్యాహ్నం కల్లా ట్విట్టర్ రివ్యూలే కనుక డామినేట్ చేస్తుంటే 8 ఏళ్ళ తర్వాత థియేటర్కి రిలీజ్ ఈ సినిమా మీద నేను 5.5 సంవత్సరాలు నా జీవితం మొత్తం పెట్టాను సార్. రియల్ సత్యదేవుకి ముందు ఎందుకు ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసి వచ్చింది? తెలిసిందే కదా సార్. సత్య అంటుంటాడు, నువ్వు క్రిమినల్ లేదంటే రౌడీ షీటరు అవ్వాల్సిన నువ్వు ఫిల్మ్ మేకర్ ఎలా అయ్యావరా నువ్వు అని చెప్పేసి సినిమా వైపు ఎలాగొచ్చావు? సినిమా ఎందుకు నిన్ను లాగింది? నేను చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. వెంకటేష్ గారికి ఒక కథ చెప్పాలని ఐ రియలీ వాంట్ టు మేక్ దట్ ఫిల్మ్ విత్ వెంకటేష్ గారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ అన్నది ఒక విచిత్రమైన మాట. బట్ ఆ విచిత్రమైన మాటకి సరిపోయిన గెస్ట్ ఇప్పుడు స్టూడియోలో ఉండడం అన్నదే ఈ ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ టచ్. ఎందుకంటే ఎక్కడో ఒక సినిమాతో సినిమా ఇండస్ట్రీలోని చెరగని ముద్రను సంపాదించుకోవడం అంటే, అది కూడా ఇనీషియల్ డేస్లో అది వచ్చి 8 ఏళ్ళు అయింది. అయినా పీపుల్ స్టిల్ ఐడెంటిఫై దట్ డైరెక్టర్ విత్ దట్ ఫిల్మ్స్ నేమ్. అంటే ఎంత సంచలనం ఆ సినిమా సృష్టించుంటుంది. రెవెన్యూ వైజ్ అండ్ టాక్ వైజ్, క్లెయిమ్ వైజ్, ఫాలోయింగ్ వైజ్, ఎవ్రీథింగ్. అంత రికార్డు క్రియేట్ చేసిన డైరెక్టర్లు చాలా తక్కువ, అరుదుగా ఉంటారని నేను చెప్పగలను నా అనుభవంలో. అలాంటి ఆ డైరెక్టరు మొన్ననే రిలీజ్ అయింది 3వ తారీఖున రావ్ బహదూర్ అనే సినిమాని ఎక్స్ట్రాడనరీగా తీశాడు నిజంగా. అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ తెలుగు ఆడియన్స్ అవే ఫ్రమ్ ది రెగ్యులర్ ట్రాక్ ఫిల్మ్స్. ఇదొక అతి కొత్త చిత్రం, సరికొత్త చిత్రం, అందరూ చూడాల్సిన ఒక అపురూపమైన సినిమా. అలాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఆ అబ్బాయి పేరు నేను చెప్పనక్కర్లేదు, బట్ కస్టమర్ సేక్ చెప్తాను. ఆ అబ్బాయి పేరు డైరెక్టర్ మహా వెంకట్. డైరెక్టర్ పేరు కూడా పేరులో పెట్టేశాను నేను, ఎందుకంటే హీ ఓన్స్ దట్ రియల్లీ. అండ్ మీ అందరి తరఫున మహా వెంకట్ని నేను ఈ ఇంటర్వ్యూకి ఐ జస్ట్ ఇన్వైట్ హిమ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టు స్టార్ట్ విత్, అసలు హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ది సక్సెస్ అండ్ టాక్, రెస్పాన్స్, అపీల్, యూనో, షౌట్స్ ఎవ్రీవేర్, ఆల్ అరౌండ్, ఎ గ్రేట్ ఎన్కోర్, ఆల్ సైడ్స్. సార్ రైట్ నౌ నా జాయ్కి మల్టిపుల్ ఫ్యాసెట్స్ ఉన్నాయి. అంటే చాలా ముఖాలు ఉన్నాయి అనమాట. దాని చాలా రకాలుగా జాయ్ ఉంది, నాకు హ్యాపీనెస్ ఉంది. నెంబర్ 1, యాజ్ యూజువల్ 8 ఏళ్ళ క్రితం కేర్ ఆఫ్ కంచిపల్లి అనే సినిమా తీసినప్పుడు వాడికి సినిమా తీయడం తప్ప ఇంక వేరే ధ్యాస లేదు సార్. వాడికి అప్పుడున్న మహానేవాడికి వాడికి వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచనలు, భయాలు ఎటువంటివి లేదు సార్. అంటే భయమే లేదు వాడికి. వాడు ఏమైపోయినా అటు సినిమా తీసేస్తాడు. ఓకే, అది ఏమైనా తీస్తాడు అనే ఒక ఆ భయం లేని ఒక వాడనమాట వాడు. సో ఆ సినిమాని అంటే ప్రజలు, ప్రేక్షకులు ఆదరించిన విధానం ఏదైతే ఉందో అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ టైమ్ అంటే అది కేస్ స్టడీ సార్. ఆడియన్స్ అటువంటి ఫిల్మ్ వచ్చినప్పుడు దాన్ని అంతలా మోయటం అనేది ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు డూ. ఆ తర్వాత తెలిసిందే కదా సార్, ఇండస్ట్రీ మధ్యలోకి వచ్చి పడ్డామంటే భయాలు కూడా చాలా ముసుగులు తొడుక్కోవాల్సి వస్తుంది. భయాలు, అపోహలు. మనం అందరం రాబోదుర్లో అవుతాం. రికగ్నిషన్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, ఆర్ లైక్ ఏదైనా అంటే బేసిక్లీ గుర్తింపు వస్తుంది అంటే కనుక స్లోగా ఈ సమాజం మనం రాబోదుర్లు చేస్తుంటుంది. 100%. సో ఆ కళ్ళు తెరుచుకోవడానికి మళ్ళీ ఏమంటుందంటే 8 ఏళ్ళు పట్టింది. ఇంకొక సినిమా థియేటర్లోకి వచ్చింది. మొదటి సార్ ఒక పూట పట్టింది సార్. నాకు అర్థం కాలేదు. నాకు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే సునామీ, అంటే మనం అనుకున్నది జరగట్లేదు ఏంటనే ఒక భయం ఎందుకో వచ్చింది. ఎందుకంటే ఈ ట్విట్టర్లు ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి కదా. నాకు అర్థం కాలేదు. కాదు కదా ఇది ఫిల్మ్, దిస్ ఇస్ అ ఫిల్మ్ అబౌట్ హ్యుమానిటీ. వై వుడ్ హ్యుమానిటీ would react against it? Would react against it, or why would humanity don't understand it? Like ఎందుకు అర్థం కాదు?
హ్యూమానిటీ గురించి సినిమా తీసినప్పుడు హ్యూమానిటీకి ఎందుకు అర్థం కాదు, ఎందుకు ఇంత నాకు అర్థం కాలేదు సార్. నాకు భయం వేసి ఏం చేశానంటే నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళిపోయాను. అసలు ఇది ట్రూ కాదని నాకు అనిపించింది. అంటే ఈ ట్విట్టర్లో ఇదంతా ఏదో మొత్తానికి జరుగుతుంది, నాకు అనవసరం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. రాజమండ్రిలో బర్త్డే ఫంక్షన్లకి లైక్లు కామెంట్లు కొట్టించుకోవటానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఓకే, నాకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నేను మాట్లాడదలుచుకోవట్లేదు సార్, అయిపోయింది ఇంకా అక్కడితో చెప్పేశాను. నాకు నిజంగా అదే అనిపించింది. అంటే అది నిజమో కాదు తెలియదు. బహుశా ఆ ఫస్ట్ ఫ్యూ మెంబర్స్, ఆ ఫస్ట్ 100 మందో 200 మందో ఎవరో నిజమైన మనుషులుగా వచ్చి సినిమా చూసి మాట్లాడి ఉండొచ్చు. కానీ అవి చూసి నాకు అసలు అర్థం కాలేదు, ఏం జరుగుతుంది ఏంటని అర్థం కాలేదు. ఎందుకంటే నేను 8 ఏళ్ళ తర్వాత థియేటర్కి రిలీజ్ ఈ సినిమా మీద నేను 5.5 సంవత్సరాలు నా జీవితం మొత్తం పెట్టాను సార్. నా జీవితం, నేను ఈ సినిమా కోసం కోల్పోయిన డబ్బు, నేను సినిమా కోసం కోల్పోయిన టైము, నాకు తెలిసి నా జీవితంలో అత్యంత విలువైన అమూల్యమైన థింగ్స్ కోల్పోయారు ఈ సినిమాకి. అలాంటిది ఒక సినిమా, అలాంటి సినిమా థియేటర్కి వచ్చినప్పుడు మీరు మొదటి ఆటకి ముందే ఎట్లాంటి రివ్యూస్ వస్తుంటే, ఇట్లాంటి మాటలు వస్తుంటే సినిమాకి నాకు అర్థం కాక నేను థియేటర్కి వెళ్ళాను. మల్లికార్జున్ ఫస్ట్ ఐమాక్స్కి వెళ్ళాను. అక్కడ కూడా యూనో మీడియా షో జరిగింది, అంత అయింది సార్. ఎంత కాదన్నా కూడా సార్, మీడియా అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, మీడియా మొత్తం ఒక చోట కూర్చొని సినిమా చూస్తే అది దాన్ని కరెక్ట్ విశ్లేషణ రాదేమో నా ఉద్దేశం. మీడియా మొత్తం ఆడియన్స్తో 10 మంది ఆడియన్స్ ఒక చోట, 10 మంది ఒక ఆడియన్స్, ఒక ఆడిటోరియం ఆఫ్ ఆడియన్స్తో, 10 మంది ఇంకొక ఆడిటోరియం ఆఫ్ ఆడియన్స్తో అట్లా స్ప్రెడ్ అయ్యి చూస్తే మేబీ ద విశ్లేషణ విల్ బీ యూనో లేదంటే సేమ్ రొటీన్ డెఫినేషన్స్లో పడేస్తాం కదా సార్ మనం. మనకి ఏదైతే ఉందో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయో, టర్మ్స్ ఉన్నాయో, ఆ టర్మినాలజీలో పెట్టేస్తాము. నాకు ఏమనిపించిందంటే మీడియా షో అయిన తర్వాత కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడారు, కానీ చాలామంది ఈ భయపెట్టారు వాళ్ళ సినిమా మీద వాళ్ళ విశ్లేషణతో. నాకు అప్పుడు ఇంకొంచెం కొంతమంది అయితే చాలా చెప్పారు కదా, కొంతమందికి హోప్ ఇచ్చారని చెప్పేసి మీడియా పర్సనల్స్లోనే. దెన్ ఇలా కాదు, ఇది కూడా మీడియా షో కదా సార్. అవును, అస్సలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు చూడాలని నేను మల్లికార్జునకి వెళ్ళా సార్. లిటరలీ తెలుగు ప్రేక్షకులే సార్. ఎరప్షన్, ఒక విస్ఫోటనం అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఇలా చిన్న విస్ఫోటనాలు కలిసి లాస్ట్కి ఒక పెద్ద ఎరప్షన్. అండ్ ఐ ఫెల్ట్ రియల్, నేను యాక్చువల్లీ లిటరలీ కృంగిపోయాను ఫస్ట్ ఆటకి. మొదటి మీడియా ఆట ప్రీమియర్స్ తర్వాత కృంగిపోయాను. కానీ దేవుళ్ళు సార్ తెలుగు ఆడియన్స్. అసలు నేను డ్యాన్స్ చేసా యాక్చువల్లీ వెనకాల డ్రెస్ రూమ్లో సార్, డ్రెస్ సర్కిల్లో కూర్చుని చూస్తున్నాం. ఆ ఎరప్షన్ చూసి నేను అసలు వెనక డ్యాన్స్ చేశాను అనమాట. సో ఫైనల్లీ 5.5 సంవత్సరాలు దీని మీద పెట్టిన ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నానో అవన్నీ తిరిగి నాకు మళ్ళీ గెలుచుకున్నట్టు అనిపించింది అనమాట. సో అయితే నేను ఇది ప్రేక్షకులు నన్ను గెలిపించినందుకు వచ్చిన ఆనందం ఒకటైతే, ఇంకో వైపు నుంచి వాడు భయస్థుడు ఉన్నాడు కదా సార్, ఒకడు భయం లేనివాడు ఒకడు ఉన్నాడు కదా. కంచపాలెం తీసినప్పుడు ఉన్న వెంకటేష్ భయం లేనివాడు ఎవడైతే ఉన్నాడు, వాడికి చాలా రకాలుగా అంటే ఇంటిగ్రిటీ కోల్పోతానేమో, నా ఇంటిగ్రిటీ కోల్పోతానేమో ఈ పరిస్థితులన్నిటి వల్ల అని చెప్పి చాలాసార్లు భయపడే స్థితికి వెళ్ళా సార్. నేను ఇంటిగ్రిటీ కోల్పోతానేమో, ఈ సినిమా కనుక ఒకవేళ అటు ఇటు అయ్యుంటే, ఒకవేళ ఆ మొదట వచ్చిన ఏమంటారు ట్వీట్స్ ఇవన్నీ చూసి ఈ సినిమా కనుక అదే నిజమై ఉంటే కనుక, ఈ సినిమా నిజంగా వాళ్ళు చెప్తున్నది నిజమైపోయి ఉంటే కనుక, ఆడియన్స్ కనుక అది వాళ్ళ చేతుల్లోకి తీసుకోకపోయి ఉంటే గనక, ఈ సినిమా తాలూకా రిజల్ట్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుండకపోయి ఉంటే గనక, అంటే లిటరల్ ఎంత సార్, వేల మంది వీడియోస్ పెట్టి అసలు సార్ ఎవరైనా సినిమా బాగుంది ఇది బాగుంది అంటారు సార్. అందరూ వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు సార్ యాక్చువల్లీ, విచ్ ఈస్ వాట్ ద ఫిల్మ్ హ్యాస్ డిజర్వ్స్. గుడ్ ఫిల్మ్ డిజర్వ్స్. అండ్ ఆల్సో ఫిల్మ్ అదే కదా సార్ ట్రిగర్ చేయాల్సింది, కరెక్ట్. ఎన్నో ఆలోచనలు ట్రిగర్ చేయాలి.
తెలుగు ఆడియన్స్ కనుక ఈ సినిమాని చేతిలోకి తీసుకుని ఉండకపోతే మొదటి రోజు మధ్యాహ్నం కల్లా వెంకటేష్ ట్విట్టర్ రివ్యూలే గనక డామినేట్ చేస్తుంటే భయం లేకుండా భయపడకుండా కేర్ ఆఫ్ కంచపాలెం తీసి ఇప్పుడు కూడా జీవితంలో అన్నీ అంటే పక్కన పెట్టేసి ఈ సినిమా చెప్పాలి తెలుగు ప్రేక్షకులకి అని బతికినటువంటి ఒక వెంకటేష్ మహానేవాడికి ఇంటిగ్రిటీ కోల్పోయాడు సార్ వాడు. అది ఇంటిగ్రిటీ నేను బతకాలి కదా, బతకాల్సిన అంటే ఇంటిగ్రిటీ కోల్పోవడం అంటే ఇంకా వచ్చిన అడ్వాన్స్లు తీసుకోవడం. అంటే ఇప్పటికీ కూడా నేను అడ్వాన్స్లు తీసుకోవడానికి ఐఎమ్ విల్లింగ్ సార్, బికాజ్ ఐ లాస్ట్ ఎ లాట్ ఇన్ ద ప్రాసెస్ కదా. యా బట్ నాకు అడ్వాన్స్లు ఇచ్చే వాళ్ళు నేను చెప్పే కథల్లో నమ్మకం లేకుండా పోయేది సార్. అది నాకు తెలుగు ఆడియన్స్ ఈరోజు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నా పరిశ్రమ నన్ను నమ్మేటువంటి గిఫ్ట్ ఇచ్చారు. నేను చెప్తున్న నా కథని, నేను చెప్తున్న కథల్ని, లేదంటే దాంట్లో దానిపైన నా పరిశ్రమకి నా కథల పైన నమ్మకం తీసుకొచ్చారు. వాళ్ళ చేతిలోకి ఈ సినిమా బాధ్యత తీసుకుని. కరెక్ట్. సో ఈ రెండు ముఖ్యమైన అంటే రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ టుడే. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెద్ద విక్టరీ. నీ వెనకాతలు ఉన్న ఆ లైఫ్ స్టైల్ ఉంది చూసావా, ఒక కన్విక్షన్, నేను ఇలా తీస్తాను, ఇలాగ కొత్త సినిమా తీయాలి అన్న కన్విక్షన్ ఎక్కడో గాలికి ఎగిరిపోయి ఉండేది. 100% ఈజీగా కోల్పోయేవాడిని సార్ నేను. అప్పుడు మహా తీసి ఆకలి కదా సార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనిషి వాడికి ఆకలి వేస్తుంటుంది. కొన్నాళ్ళు రిస్కులు చేయగలరు సార్, ఎంత రిస్క్ అయినా ఆ రిస్కులు ఫలించినప్పుడు ఏమవుతుంది సార్, ఆడికి ఆకలి ఇంక వాడు బతకాలి, ఎగ్జిస్టెన్స్ మీదకి వచ్చాడు. వాడు ఒక్కడే కాదు కదా, కుటుంబాన్ని పోషించాలి, వాడిని నమ్మి, వాడితో పాటు వాడిని నమ్మి ఉన్న టీమ్స్ని పోషించాలి, అంత ఉంటుంది కదా సార్. వాళ్ళ నమ్మకాన్ని కోల్పోకూడదు, నా టీం యొక్క నమ్మకాలను కోల్పోకూడదు. నా నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో పని చేసి దర్శకులు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న ఆ స్ఫూర్తి నా నుండి వాళ్ళకి వచ్చే స్ఫూర్తి ఏదైతే ఉంటుందో అది కోల్పోకూడదు, వాళ్ళు కోల్పోకూడదు. అది ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి, ఎన్నో కోల్పోయి ఉండేవాడిని సార్ నేను. కరెక్ట్. అయితే ఇందులో నేను మొన్న మీ ఫంక్షన్లో కూడా మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను, ఇది నీ ఒక్కడి విక్టరీ కాదు, నీ వెనకాతల పాపం స్క్రిప్ట్లు కొత్తవి పట్టుకుని, కొత్త కథలు పట్టుకుని తిరిగి అలసిపోయి ఆకలితో విసిగిపోయి ఉండేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చావు సార్. ఈ మాటకు వస్తే మీరు ఈ మాట తీశారు కాబట్టి సత్య, నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. కంచపాలెం తీసినప్పుడు నేను తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే కృష్ణానగర్, నేను ఇక్కడి నుంచే వెళ్ళాను కదా, ఇక్కడే ఉండేవాడిని మొదట్లో. ఎప్పుడైనా కృష్ణానగర్ వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిస్తే థ్యాంక్ యూ అన్న, మాకు కథ చెప్పడానికి యాక్సెస్ దొరికేది కాదు, ఏదైనా ఇలాంటి కథ చెప్పాలంటే, కానీ ఇప్పుడు యాక్సెస్ దొరికిందన్న, గుడ్, హ్యాపీ అయ్యేవాడిని. ఈరోజు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక విషయం చెప్పాను సార్. సత్య, నేను ఇంటి లోపల వరకు మేము మా ఇళ్ళల్లో మనుషులం సార్. ఇంటి బయటకు వస్తే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి, తెలుగు సినిమాని అంటే తెలుగు ఆడియన్స్కి వాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మా ఇద్దరిది ఎవ్రీడే. సో అలాంటి ఆలోచనల్లో మేము ఇలాగా కానీ అవకాశం తరచుగా రాదు. మొన్న ఏదో సత్య చెప్తున్నాను కదా, సో అంటే ఎన్నో ఎవ్రీడే నేను ఐ స్ట్రగుల్ అని చెప్పేసి చెప్పారు ఆయన. ఆ దేంట్లో సార్ మేమిద్దరం ఎప్పుడు అనుకుంటాం, అరే మహా సత్య ఎదురు ఒకరు అనుకుంటాం, ఈరోజు మనం కనుక కాంప్రమైజ్ అయిపోతే ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అవుతాం కదా. మన తర్వాత వచ్చేవాళ్ళు, అంటే మనలాగా వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, మనలాగా వైజాగ్ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఏదో సాధించాలన్న పెద్ద డ్రీమ్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనం, ఆర్ ఇంత దూరం వచ్చి ఫెయిల్ అయిపోతే ఆర్ ఇంత దూరం వచ్చి ఎందుకు కాంప్రమైజ్ అయిపోతే ఎంత దూరం పరిగెత్తాం కదా కాంప్రమైజ్, ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతాం కదా మనలాంటి మహాలకి సత్యాలకి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళు. సో ఐ థింక్ మీరు అన్న మాట ఏదైతే ఉందో అది మాకు అది రెస్పాన్సిబిలిటీ కదా సార్. అవును, మా రెస్పాన్సిబిలిటీ కదా అది. అవును. కానీ ఒకటి, ఇప్పుడు నీకు నచ్చిన ఏదో పాతాళ భైరవులో డైలాగ్ లాగా జనంకి నచ్చింది మనం సాయాలా, మనం చేసింది జనం నచ్చాలా అని రంగారావు డైలాగ్ ఒకటి ఉంది మాంత్రికుడికి. అలాగా ఇప్పుడు ఈ ఫైట్ ఎన్నాళ్ళు కొనసాగించాలని, ఇప్పుడు ఫైట్ ఏం లేదు సార్, అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవ్రీ టైం
యూ కమ్ అవుట్ విత్ ఎ న్యూ ఐడియా, న్యూ పెరాడైమ్, న్యూ కంటెంట్. అదే కదా నీ కన్వెక్షన్. యా ఇప్పుడు ఇన్నాళ్ళు 4.5 ఏళ్ళు ఫైట్ చేసావు ఈ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి. యా ఇప్పుడు జనంకి ఏది నచ్చుతుందో అది తీయాలి అనే ఆలోచనకి ఆలోచన ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తావు? సార్ జనంకి అంటే జనం ఈజ్ నాట్ వన్ ఎంటిటీ సార్. 10 కోట్ల మంది సినిమా చూస్తే 10 కోట్ల ఎంటిటీస్ అవి, 10 కోట్ల మేధస్సులు అవి. మీరు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి నన్ను కథ తయారు చేయమంటే ఎట్లాగా? ఎవ్రీ హెడ్ ఈజ్ అ బాక్స్. సో యూ అలైన్ విత్ యువర్ బాక్స్. You understand what you are trying to tell and tell it in a, since the medium is cinema, tell it, put it across in a cinematic way. That is all audience are looking for, sir. You tell your story but put it in cinematic way. Entertaining ga undali ante is nothing but put it cinematically is what cinematic, because the medium is cinema. Yes. So that is what audiences mean collectively when they say we need entertaining films. అంటే అదని నా ఉద్దేశం, నా అండర్స్టాండింగ్ సార్, నా నిర్వచనం. ఇట్స్ నాట్ ఇలా ఒక, సో వాళ్ళందరినీ బాక్స్లో పెట్టి ఈ బాక్స్కి కథ రాయంటే నేను ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ సార్. యూ డోంట్ అగ్రీ? యూ కెనాట్. ఐ డోంట్ అగ్రీ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ సొంత మేధస్తుంది. సో అందరికి కలిపి ఎలా అలైన్ అవుతుంది సార్? అవలేం కదా. సో యూ అలైన్ విత్ యువర్ సెల్ఫ్, యూ అలైన్ విత్ ద షీర్ హ్యూమానిటీ. అందరిలోనూ షేర్ అవుతున్నది ఏంటి? వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్, వీఆర్ ఆల్ సేమ్, లైక్ వీఆర్ హ్యూమన్స్ కదా. యూ అలైన్ ఎమోషన్స్ కామన్. యా ఎస్. సో భౌతిక భేదాలే తప్ప మనిషి ఏ మూలైనా ఒకటే అనే డైలాగ్ ఉంటుంది కదా. సో మనందరం వీఆర్ షేరింగ్ వన్ సోల్, వన్ లైఫ్ విత్ డిఫరెంట్ కాగ్నిజెన్స్, లైక్ డిఫరెంట్ ఏమంటారు, వేరు మేధస్సులతో సేమ్ లైఫ్ని షేర్ చేసుకుంటున్నాం సార్ మనందరం. కరెక్ట్. సో ఇట్స్ లైక్ బేసికలీ క్రియేటర్ ఈస్ ప్లేయింగ్, లైక్ క్రియేటర్ ఈజ్ ఒక సినిమా క్రియేట్ చేసుకున్నాడు ఆయనకి. ఓకే, లైఫ్ అంతా ఒకటే, బట్ అందరికీ ఒక్కొక్క మేధస్ ఇచ్చేసేసి మీరు కొట్టుకోండి, మీరు ఆడుకోండి, మీరు ప్రేమించుకోండి, నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టు. సో ఐమ్ జస్ట్ నాట్ టు ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ టూ, ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ టూ సీరియస్ డిస్కషన్. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ మనందరం షేర్ చేసుకుంటున్న సేమ్ లైఫ్, బట్ మనందరికీ సెపరేట్ మేధస్సులు ఉన్నాయి సార్. కరెక్ట్. సో ఆ మేధస్సులన్నిటికీ కలిపి వాళ్ళందరూ కలిస్తే వాళ్ళకి ఇలాంటి సినిమానే అర్థం అవుద్ది అనేది లేదు సార్. ఇప్పుడు రావు బహదూర్ ఈజ్ దట్ ది లేటెస్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ కదా సార్. డూయింగ్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్ బిలీవ్ ఆడియన్స్ ఆర్ వన్ ఎంటిటీ. ఐ బిలీవ్ దట్ ఆడియన్సెస్ ఆర్ ఇండివిజువల్ ఎంటిటీస్. ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ మేధస్సు ఉంది. మన మేధస్సుతో, మనలో ఉన్న హ్యూమానిటీతో అలైన్ అయ్యి మనం ఒక కథ చెప్తే వాళ్ళు దే ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వేస్ సార్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. కాబట్టి ఈ సినిమా ఫైనల్లీ యూ ఎండెడ్ అప్ సక్సెస్ఫుల్లీ అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. ఓకే, కీపింగ్ దోస్ ట్విట్టర్ రివ్యూస్ aside. But now Twitter is like, I'm really, I love everyone who came forward. I think వాళ్ళు సహించలేదు ఫస్ట్. నాకు అంటే ఫస్ట్ టైం ఐ సా సంథింగ్ లైక్, నాకు నచ్చింది, ఎందుకు ఇలా చెప్తున్నారు అని అందరూ వచ్చేసి లైక్ దెర్ ఇస్ యాక్చువల్లీ ఫ్లడ్. ఇన్స్టాగ్రామ్ సార్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్స్ సేమ్. ఎవ్రీవన్ ఆర్ మేకింగ్ వీడియోస్ which made me so happy that when a filmmaker does something honestly, I just నాకు హ్యూమానిటీ మీద నమ్మకం వచ్చింది సార్. చాలా మంచి స్టేట్మెంట్. హ్యూమానిటీ మీద, టోటల్గా హ్యూమానిటీ మీద నమ్మకం కలగడం. అయితే ఈ సినిమా ఓకే, నువ్వు అనుకున్న నీ 4.5 ఏళ్ల కష్టం ఫలించింది, నీకు మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి పేరు వచ్చింది, సత్యదేవ్కి మంచి పేరు వచ్చింది. ఎవ్రీబడి ఎర్న్డ్ ఎ వెరీ గుడ్ నేమ్ ఇన్ ది ఫిల్మ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ సినిమా జర్నీలో సత్యదేవ్ కూడా కొంతమంది హీరోలకి తను మీడియేట్ చేసి నిన్ను పంపించడం, కథ చెప్పడానికి, ఇవన్నీ జరిగినాయి కదా.
what is the worst experience you encountered in these 4.5 years before you landed on Satyadev as the protagonist of the film? Or the best experience with people I approached. approached or in the process of materializing into a film? Sir, I hit rock bottom financially. ఈ హోల్ ప్రాసెస్లో ఐ వాజ్ యాక్టింగ్, ఐ వాజ్ డైరెక్టింగ్, ఐ వాజ్ ప్రొడ్యూసింగ్, ఐ వాజ్ ట్రైంగ్. ఎందుకంటే నేను ఎందుకు చేయాలంటే నాకు ఒక ఆఫీసు, దాని రూఫ్, నన్ను నమ్మిన టీము, వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా నేను నడిపిస్తుండాలి కదా సార్, నా ఇల్లు. షుడ్ కీప్ ఇట్. యా, సో ఐ హిట్ రాక్ బాటమ్ ఫినాన్షియల్లీ ఎట్ వన్ పాయింట్. బట్ ఒకటే, మరి ఎలా మేనేజ్ చేసావు? ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని నేను తీసుకున్నా సార్. దాంట్లో కొంతమంది ఏం చేశారంటే ఇట్లాగా మేము ఎక్కిస్తామని చెప్పేసి చాలా చాలా వియర్డ్గా తయారైంది సార్ ప్రపంచం. ఎస్పెషల్లీ ప్రొడ్యూస్ చేస్తామని వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు కొంచెం ఇబ్బంది కూడా పెట్టారు నన్ను. ముందుగానే డబ్బులు కొంత ఇచ్చి, మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ అందరికి పే చేస్తాం కదా సార్, పే చేసి తర్వాత సడన్గా వాళ్ళకి కావాల్సినట్టుగా సినిమా కావాలి అని అంటే, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏం మొదలవక ముందనే అన్నీ ఇట్లా మేము పోస్టర్లో స్ట్రోక్లు వేస్తాము, లేదంటే ఎడిటింగ్ మీరు పొద్దునంతా సినిమా తీస్తారు కదా, సాయంత్రం నేను ఒక ఎడిట్ చేసి ఇస్తాను, ఇట్లాంటి లెవెల్కి వెళ్తే నేను ఓకే స్టెప్ బ్యాక్ తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళు మనం వద్దు, నాకు ఇలాంటిది వద్దు అన్నప్పుడు ఏం జరుగుతుంది సార్, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్ వెనక్కి వచ్చేస్తాడు కదా. ఇప్పుడు బలవంతంగా చేతిలో డబ్బులు పెట్టి ఒక నెల రోజుల పనులన్నీ మొదలుపెట్టిన 2.5 నెలలకి ఇట్లాగా వాళ్ళ జోక్యాన్ని నేను అంగీకరించాలి అని చెప్పేసి అంటే, నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నప్పుడు మళ్ళీ నా పైసలు నాకు ఇచ్చేసే అంటే నేను ఎలా ఇస్తాను? అందరికీ పే చేశాను రా, నేను కడుపు తిన్నాను, నా కడుపు నింపుకోవాలి కదా ఎవ్రీడే పని చేయటానికి. నేనేమి ఊరికే తిండి నిద్ర లేకుండా రాయలేను, తిండి ఇది లేకుండా రాయలేను, పోషణ లేకుండా రాయలేను కదా. సో అందరికీ పే చేసాము. ఇప్పుడు వచ్చి మాకు ఇచ్చేయమన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం మొదలుపెట్టి, అంటే కొంచెం రిసోర్సెస్ ఖర్చు పెట్టి, దెన్ అవి కుదరనప్పుడు ఓకే ప్రయత్నించాము అవ్వలేదు అని అని దాన్ని అంటే ఇంకా అర్థమైంది. అంటే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ సార్, వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో లేని వాళ్ళు కొంతమంది వచ్చి అది చూపించి దాన్ని ఇబ్బంది పెట్టడం చేశారు. వీటన్నిటి మధ్యలో చాలా సతమతం అయ్యాను సార్ నేను. I was actually a very disciplined filmmaker, sir. I'm actually a very disciplined filmmaker when it comes to spending money or anything. సో అది సార్ బేసిక్లీ ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొన్నాను. తర్వాత కానీ ఒకటి గుడ్ థింగ్ ఏంటి సార్, ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సినిమా కథ బాగా నచ్చింది, వాళ్ళు ఆనెస్ట్గానే చెప్పేవాళ్ళు సార్, కథ చాలా బాగా రాసింది, నేను ఎప్పుడు ఇటువంటి కథ వినలేదు, కానీ ఇది నేను చేయలేనేమో అని చెప్పేవాళ్ళు. కొంతమంది ప్రొడ్యూసర్ నాకు, ఐ హ్యావ్ టు టేక్ హిజ్ నేమ్ ఆల్సో బికాజ్ నేను ఎక్కడ మెన్షన్ చేసే అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని రాజీవ్ రెడ్డి సార్ ఉన్నారు, ఫస్ట్ ఫ్రేమ్ క్రిష్ సార్ పార్ట్నర్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు కదా. రాజీవ్ రెడ్డి సార్ యాక్చువల్లీ he carried this film, he wanted to make this film, he supported me like anything for almost 1 year. He supported like anything. He came with me for all the narrations. మేము దగ్గరగా 10-15 narrations ఇచ్చుంటాం మేమిద్దరం కలిసి. అన్ని narrationsకి వచ్చేవాళ్ళు సార్, అక్కడే కూర్చుని మొత్తం narration వినేవాళ్ళు. ఆయనకి అడుగుతాను, సార్ మీరు ఎందుకు సార్ పోనీ నేను చెప్పి వచ్చేస్తాను సార్, ఏమో నాకు తెలియదు నాకు ఈ కథ నువ్వు చెప్తుంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది, నేను ఉంటా, నో ప్రాబ్లం, నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పు. మేమిద్దరం ట్రై చేసాము, ఆయన అప్పుడు కుదరలేదు. తర్వాత సార్కి వేరే పెద్ద సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి, ఘాటి అని ఇట్లా వేరే సినిమాలు, ఆయన అటువైపు ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇలా ఎన్నో సార్. ఒకసారి ఒక పర్టికులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ సార్ ఉన్న టైంలోనే రాజీవ్ రెడ్డి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్ దీన్ని సిరీస్గా మలచమన్నారు. సరే కనీసం ఎట్టకేళ్ళకి కథ చెప్పే అవకాశం వస్తుంది సరే చేద్దాం అని చెప్పేసి దాన్ని సిరీస్గా 4 ఎపిసోడ్లు ఆర్ 4-6 ఎపిసోడ్స్కి సేమ్ స్క్రీన్ ప్లేని సెగ్రిగేట్ చేసాము. వాళ్ళు 1.5 year ఆపారు సార్. వాళ్ళు 2 weeks
ఆ సినిమాలో ఉన్న 2 వీక్స్, ఓన్లీ 2 వీక్స్ అన్నట్టు వాళ్ళు 2 వీక్స్ అని చెప్పి దగ్గర 1 year పైన ఆపారు సార్. ఆ తర్వాత చేయలేమని చెప్పారు. సో ఇట్లా టైం సార్, టైం. సో టోటల్గా ఇన్ టోటాలిటీ నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే సార్, ఈ సినిమా ప్రయత్నంలో నేను ఇబ్బంది పడింది ఏ విషయంలో అంటే, అది ఇలాంటి చెప్పాను కదా సార్, ముందుగా డబ్బులు చేతిలో ఇచ్చి మళ్ళీ పెట్టి తిరిగి ఇచ్చేయమని గొడవ చేయటం, తర్వాత మేము ఎడిట్ చేస్తాం. అదే సార్, వాళ్ళకి ఏంటంటే మేము ఎడిట్ చేస్తాం, మేము పోస్టర్లో ఆ ఫైనల్ స్ట్రోక్ మేము వేస్తాం, ఇట్లా. అరే సార్, అదొక ప్రాసెస్ సార్, అదొక తతంగం. వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఇంకా నాకు ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇప్పటికి. వాట్ ఆర్ యూ ఈవెన్ ఆస్కింగ్, డూ యూ నో, యూ మీన్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లాయిట్ మీ and my intelligence and the credibility that I got with my first film, or like so far in the film industry, you know, with the audience, nakunnatuvanti gurtimpu kaavachu, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి నీ ఆనందాలని నీ ఇది చేయటానికి చేతిలో డబ్బులు పెట్టి 2.5 నెలల తర్వాత నిదానంగా ఒక్కొక్కటి బయటికి విసురుతున్నప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు, నేను నా చిన్నప్పుడు వచ్చాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి, అలాంటిది నేను కనిపెట్టలేనా. సో కనిపెట్టి ఇది కరెక్ట్ కాదండి అని వెనక్కి తగ్గగానే డబ్బులు ఇచ్చేయి. సో ఇట్లాంటివి ఇంకా ఉన్నారు సార్, ఒకళ్ళిద్దరు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అలాగా. ఆ విషయంలో నేను వాళ్ళకి చెప్పా, వాట్ యువర్ శ్రమ దోపిడీ చేద్దాం అనుకున్నారు మీరు అది అర్థం చేసుకోవాలని చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఏది వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. యా, సో దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ మనీ. యా, సో అంటే బిల్డర్ సార్, వదిలేండి సార్, ఇంకా దాని లోపలికి వెళ్ళొద్దు. సో అలాగనమాట. ఇలా ఇండస్ట్రీ పర్సనల్స్ అందరూ చేయలేమని మొదటిగా చెప్పేసేవాళ్ళు, అంటే అద్భుతంగా ఉంది కానీ చేయలేమని జెన్యూన్ గా చెప్పేసేవాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు శ్రమదోపిడీ చేయాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసేవాళ్ళు సార్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఇదిగో అని చెప్పేసి 2 వారాలు అని చెప్పేసి టైం వేస్ట్ చేశారు. వాట్ ఐ యాక్చువల్లీ లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈస్ టైమ్ సార్, విచ్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్. అంటే బెస్ట్ థింగ్ ఏంటి? బెస్ట్ థింగ్ వాట్ ఈ 4 ఏళ్లలో నాకు బెస్ట్ థింగ్ ఈ ప్రాసెస్ లో ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ సో మచ్, అండ్ I understood that my mom's perseverance, మా అమ్మకున్న పర్సివరెన్స్ నాకు ఎంతగా వచ్చింది అనేది ఐ అండర్స్టూడ్ దట్. అండ్ ఆల్సో చాలా ఇంట్రాస్పెక్షన్ చాలా జరిగేది సార్ ఈ 4-5 years టైంలో. చాలా ఇంట్రాస్పెక్షన్ జరిగేది. ఐ మీన్ లైక్ వాట్ ఐ వాజ్ బిఫోర్ కేర్ ఆఫ్ కంచపాలెం, వాట్ యూ హ్యావ్ బికమ్, వాట్ యు ఆర్ బికమింగ్, డోంట్ బికమ్ దిస్ పర్సన్ అని చాలా ఇంట్రోస్పెక్షన్ జరిగేది అనమాట. సో ఫైనల్లీ రావ్ బహదూర్, by the time of the release, I'm back to myself. I'm like, not by the time, actually 1 year back I'm back to myself. But రావ్ బహదూర్ ఈరోజు నేను ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ ఏదైతే ఉందో, దే యాక్చువల్లీ బ్రాట్ బ్యాక్ టు మై, లైక్ నన్ను నా దగ్గరికి తీసుకొచ్చేసారు మళ్ళీ. ఓకే, ఇప్పుడున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సక్సెస్ ద్వారా నీకు వచ్చిన మళ్ళీ యూ గెయిన్డ్ బ్యాక్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ పర్సన్ విత్ సర్టన్ కన్విక్షన్స్ ఇన్ లైఫ్. ఓకే, ఇప్పుడు హౌ డు యూ డిఫైన్, నువ్వు ఇప్పుడు దీన్ని ఎట్లాగా నిర్వచిస్తావు దీన్ని, ఈ సక్సెస్ని? వేర్ విల్ ఇట్ టేక్ యూ, ఆర్ వేర్ విల్ యూ డ్రైవ్ యువర్ సెల్ఫ్? Sir, I don't say I don't call this as success, sir. Success is something that you calculate after you go away, after you leave this place. వీడు సక్సెస్ఫుల్గా బతికాడు లేదని మన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. దిస్ ఈజ్ వాట్ టు పుట్ ఇట్ యాజ్, గెలుపు ఓటమి ఇవి కాదు సార్. నా డ్యూటీ నేను చేశా యాజ్ ఎ ఫిల్మ్, చేయగలిగాను. That is more than satisfying for me than success or failure. The success failure only after I go away people can talk about. And so నా డ్యూటీ నేను చేశాను, నా డ్యూటీ నేను ఆడియన్స్కి చేశాను, నా డ్యూటీ నా ప్రొడ్యూసర్స్ చేశాను, నా డ్యూటీ నన్ను నటించిన నా నటినట్లు చేశాను, నా డ్యూటీ నేను పర్ఫామ్ చేశాను, ఫుల్ఫిల్ చేశాను
ఈజ్ వాట్ ఐ వుడ్ కాల్ ఎస్ సక్సెస్. అంటే నేను దాన్ని సక్సెస్గా తీసుకుంటాను. అయితే ఇది నన్ను ఎటు చేస్తుంది, ఈ సక్సెస్తో నేను విచ్చలవిడిగా నాకు వచ్చేసిన సక్సెస్ నేను ఇంకా తీసేస్తాను, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని కూడా ఉండదు సార్. నేను అలాంటి మనిషిని కాదు, నాకు అది అబ్బదు కూడా. నాకు ఇప్పటికీ నేను తీయాలనుకున్న కథలు, నాకు ఇష్టమైన నేను తీయాలనుకుంటున్న నటులతో కొంచెం స్వేచ్ఛగా తీసే అవకాశం వచ్చింది ఇప్పుడు. ఆ మార్జిన్ వచ్చింది. ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరచను. విత్ ఎవ్రీ ఫిలిం ఐ ట్రై టు పర్ఫార్మ్ మై డ్యూటీ. నా డ్యూటీ ఏదైతే ఉందో ఆడియన్స్కి చేయాల్సిన డ్యూటీ, ఈ డైరెక్టర్ అనే పొజిషన్లో ఉండి ఆడియన్స్కి ఏ డ్యూటీ చేయాలో అది చేస్తా, ప్రొడ్యూసర్స్కి ఏ డ్యూటీ చేయాలో చేస్తా. యాజ్ అ డైరెక్టర్ మై డ్యూటీ, ఆ రైటర్ డైరెక్టర్ ఈ సమాజానికి లేదంటే నా పరిశ్రమకి ఏ డ్యూటీ చేయాలో అది నేను చేస్తా, అంతే తప్ప విర్రవీగితనం రాదు సార్. బేసిక్లీ అది నాకు లేదు, అసలు వచ్చింది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. అదేలే. ఒకటి ఏంటంటే నేను కోరుకున్నది ఇప్పుడు జరుగుతుందని నమ్ముతుంది ఏంటంటే, నేను చెప్పాలనుకున్న కథలు, నా నటినట్లు నా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్ముతారు అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నాకు ఒక స్వేచ్ఛనిస్తారు చెప్పేది. దీని అంతటి కారణం కూడా అగైన్ ఆడియన్స్ వాళ్ళు ఇచ్చిన మంచి వెర్డిక్ట్ సినిమా మీద నీకు ఒక స్ట్రెంగ్త్, వెన్నుముకలాగా నిలబడింది. నువ్వు స్టాండ్గా నువ్వు అనుకున్న పద్ధతిలో నిలబడడానికి, నువ్వు అనుకున్న కథలు తీయడానికి. బట్ నిన్ను ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి అడగాలి. ఎప్పుడో ఒక సినిమా, ఒక శంకరాభరణం వస్తుంది, తర్వాత ఇంకేదో ఒక సినిమా వస్తుంది, తర్వాత ఇంకేదో ఒక సినిమా వస్తుంది, ఇప్పుడు రాబోతురు వచ్చింది. ఓకే, ఈ సినిమాలు ఎందుకు ఒక కంటిన్యూటీని పొందలేకపోతున్నాయి ఆడియన్స్లో? ఒక మాస్ సినిమా, మాస్ ఇన్ ది సెన్స్ పాటలు, పద్యాలు, డిషుమ్లు, రివెంజ్లు, ప్రతీకారాలు, పగలు, బ్లడ్ బాత్, రక్తపాతం. ఇప్పుడు కేజీఎఫ్ వస్తున్నది, లేకపోతే ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాగన్ వస్తున్నది, లేకపోతే దాని మీద ఉన్న ఒక అటెన్షన్. ఈ సినిమాలు ఎందుకు సెటిల్ అవ్వట్లేదు పబ్లిక్లో, ఆడియన్స్లో, ఇండస్ట్రీలో? కెన్ యూ రియల్లీ రీజనైజ్ ఇట్? అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. అది దాని గురించి మనం కెమెరా ముందు మాట్లాడుకోవడం కన్నా కెమెరా ఆఫ్ చేసి మాట్లాడు. నువ్వు కూడా మరి ఇలా మాట్లాడితే ఇంకా ఇంటర్వ్యూలు చేయడం వేస్ట్. లేదు సార్, అంటే నేను కూడా ఇలా మాట్లాడుతుంటే నేను ఎప్పుడు మాట్లాడాను సార్. ఒకసారి మాట్లాడడం కాదు, నేనేమంటే నేను ఎప్పుడు మాట్లాడను. ఒకసారి మాట్లాడింది కూడా వద్దు అని చెప్పేసి అంటే దాన్ని బయట పంపించారు. అది దాని ఏజెండా ఏంటో మనకు తెలియదు, దాని వెనకాల ఉన్నది. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వద్దు అన్నా, నేను ఖండించా. వద్దంటే వద్దు, ఇది అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి అయితే కనుక, ఇలాంటి సినిమాలు శంకరాభరణం ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చింది సార్. ఈ ధోరణి ఎప్పుడు మారుతుందంటే సార్, ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమాని అందరూ హర్షిస్తున్నప్పుడు, ఏంటి మన తెలుగులో మనం తీయలేదా ఏంటి శంకరాభరణం, ఎడ్ల బండ్లు వేసుకుని వెళ్ళి శంకరాభరణం ఎడ్ల బండ్లు వేసుకుని వెళ్ళి చూశారు. కొన్ని వందల మైళ్ళు ఎడ్ల బండ్లలో వెళ్ళి చూసి వచ్చారని చెప్పేసి మనం విన్నాం కదా సార్. అవును, 30-40 ఏళ్ళు అయింది సార్. మనం శంకరాభరణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం క్రియేట్ చేయాలి సార్. అది మనకి శంకరాభరణం ఉంది కదా అనే దగ్గర ఎక్కడ ఉండిపోతుంది సార్. మనం శంకరాభరణాన్ని స్ఫూర్తి 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఫినామినాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ప్రతి ఫిలిము తీయాల్సిన అవసరం లేదు. ఒక కథ వస్తుంది కదా, ఆ కథని చేయాల్సిన అవసరం అవుతుంది సార్. ఎక్కడో అది ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు, ఐ డోంట్ నో సార్, ఇట్స్ ఎ వెరీ బిగ్ డిస్కషన్. అది మనం ఇలాగా ఇది నీ ఉద్దేశం, ఇది నా ఉద్దేశం, అది వాళ్ళ ఉద్దేశం అని అందరూ 10 ఉద్దేశాలుగా కాకుండా అందరం కూర్చుని ఒక ఉద్దేశం మీదకి రావాలి సార్. ఈ సినిమా మీరు అన్నట్టు శంకరాభరణం లాంటి సినిమాలు తరచుగా ఇప్పుడు స్వయం కృషి వచ్చింది, ఇంకేదో ఒక స్వర్ణ కమలం వచ్చింది, ఆనంద్ వచ్చింది, ఇటీవల రోజుల్లో మనం చూసుకుంటే తర్వాత ప్రస్థానం వచ్చింది. ఇట్లా వస్తూనే ఉన్నాయి సార్. ఇది తరచుగా రావాలి, అది సెటిల్ అవ్వట్లేదు, ఆ సినిమా సెటిల్ అవ్వట్లే సార్. చెప్పు, నేను ఒక మాట చెప్తే
ఇప్పుడు నాకు అత్యంత ఇష్టమైన దర్శకులు, లేదంటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి దర్శకులు, లేదంటే నాతో బాగా మాట్లాడే వాళ్ళు నాకు వాత పెడతారేమో అని భయంగా ఉంది. కానీ నేను ఒక మాట చెప్పిన సార్, ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోనే జరగదు సార్ చాలా మట్టుకు. మీకు అర్థమవుతుందా? వీళ్ళలో ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళందరం షాటర్డ్గా ఉంటాం సార్. నేను నన్ను కలుపుకోను, ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా షాటర్డ్గా ఉంటారు. దే డోంట్ కమ్ టుగెదర్, దే డోంట్ సిట్, దే డోంట్ డిస్కస్. సార్ నాకు అపర్ణ మల్లాది గారు అని చెప్పి నా మెంటర్, ఆమె ఇప్పుడు చనిపోయారు, లేరు. ఆమె ఒక మాట చెప్తుండేవాళ్ళు. అట్ వన్ పాయింట్ రాబర్ట్ రాడ్రిగ్స్, క్వింటిన్ టారెంటినో, who wanted to bring change in Hollywood used to sit ఏది ఆఫ్టర్ మేకింగ్ దేర్ రెస్పెక్టివ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, అంటే వాళ్ళ ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూర్చుని అది అడపదడప కలుస్తుంటారు, వాళ్ళు మాట్లాడతారు. అండ్ దే యూస్ టు బి అ గ్యాంగ్ ఇట్ సిమ్స్ సార్. ఎట్ వన్ పాయింట్ హాలీవుడ్లో ఒక ఫేమస్ గ్యాంగ్ ఉండేదంట. దే యూస్ టు మేక్ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్ అండ్ దే యూస్ టు మీట్. సో అది ఎక్కడో మనం షాటర్డ్గా ఉండకుండా కలెక్టివ్గా ఉంటే, ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరం కలెక్టివ్గా అవుతుంది సార్. అది జరుగుతుంది ఆల్రెడీ. మాకు ఒక గ్రూప్ ఉంది, వి షేర్ నైస్ కామ్రాడరీ. ఇప్పుడు జరుగుతుంది అది. కాబట్టి చెప్తున్నా, అది తరచుగా రావాలి అంటే కనుక వీ హ్యావ్ టు కమ్ అప్. నీ ఉద్దేశం నా ఉద్దేశం కాబట్టి అందరం కలిసి ఒక ఉద్దేశం మీదకి ఎక్కడో రావాలి సార్. కాదు, ఇప్పుడు మీరు డైరెక్టర్లు మేకర్స్గా కాకుండా ఇప్పుడు ఈ కథ పట్టుకుని ఇంతమంది బాగుందని ఈ రోజున మాట్లాడుతున్న ఈ సినిమాని నువ్వు పట్టాలు ఎక్కించడానికి నీ ప్రాణాలు పోయాయి లిటరల్గా, రైట్? అది ఇండస్ట్రీ అవుట్లుక్లో కూడా అది జరగట్లా. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు ఇప్పుడు, ఎవరిదో కాదు ఎక్స్పీరియన్స్, రైట్? శంకరాభరణం కూడా వాళ్ళు పూర్ణదైవాలు తీసుకుని చేశారు కాబట్టి, లేకపోతే అది జరగదు ఆ రోజున కూడా. యూ అండర్స్టాండ్? ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా నీ కథను విని బాగుంది కానీ మనం చేయలేమమ్మా మహా అని చెప్పే పరిస్థితిని నువ్వు ఎట్లా దాన్ని ఎలా డిఫైన్ చేస్తావు? అంటే ఇక వాళ్ళ మ్యాండేట్ సార్, అది వాళ్ళ డబ్బు కదా వాళ్ళకి. అది సార్, ఆ ధైర్యాన్ని ఈరోజు ఈ ఫిలిం ఇచ్చింది. సో ఆ ధైర్యం ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి సినిమా, ప్రేక్షకులు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి సినిమా. మరి డబ్బులు పెట్టే వాళ్ళకి అది ఎటువంటి ఇది రాబోతుంది అనే ఒక చిన్న అంచనా లేకపోతే డబ్బులు పెట్టడం కొంచెం వెనకడతారు కదా. అంచనా పక్కన పెట్టి ముందు భయం వేస్తుంటే అది సార్. అదే ఇదంతా కూడా ఇది నాట్ మై, ఇట్ డజంట్, అంటే నేను చెప్పే మాటతో దీనికి సొల్యూషన్ రా సార్. అందరం యాజ్ అ ఫ్రెటర్నిటీ వి ఆల్ హ్యావ్ టు సిట్ వన్స్ ఇన్ ఎ వైల్, వి ఆల్ హ్యావ్ టు మీట్. నేను మిమ్మల్ని నిన్నే ఎందుకు అడిగానంటే ఈ మాట, పెద్ద డైరెక్టర్లు వాళ్ళ స్లాట్స్, ఒక రాజమౌళి గారు కానీ, ఒక బోయపాటి గారు కానీ, లేకపోతే ఇంకొక ప్రశాంత్ నీల్ కానీ, వీళ్ళందరిది ఒక కేటగిరీ, ఓకే, టాప్ లెవెల్. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా అక్కడక్కడ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, లేకపోతే కలవలేకపోతే జూమిన్లో మాట్లాడుకోవడం, ఇలాంటిదేదో మీ ఈ లేయర్లో ఎక్కువ జరుగుతుంది, మీ లేయర్లో. బట్ మీరు కూడా ప్రొడ్యూసర్కి ఇది రిస్క్, ప్రొడ్యూసర్ ఇలాంటి కథ అయితే చెయ్యడు, కష్టం, ఒప్పించడం కష్టం అనే ఆలోచనని మీరు ఆహ్వానించరా? లేదు సార్, అలానేం లేదు నాకు. అంటే వేరే కథలు, ఈ కథతోనే ఈ సమస్య సార్. వేరే కథలు ఉన్నాయి, వేరే కథలు, వాటిని ఈజీగానే చేయొచ్చు. కాకపోతే నా ముండి పట్టుదల వల్ల నేను ఈ కథ నేను చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో, నా నెక్స్ట్ ఒరిజినల్ ఈ కథే అవ్వాలి అని కూర్చున్నాను. కాబట్టి దేనికి ఇన్స్పిరేషన్ ఏంటి దానికి? వాట్ హ్యాస్ రియల్లీ సో స్ట్రాంగ్లీ ఇన్స్పైర్డ్ యూ? సార్ ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ ఎండింగ్లో సార్. రాసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ కథ కనుక చెప్పకుండా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. చాలామంది యంగ్ పీపుల్ కూడా దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. మనకు తెలిసిందే కదా, డెల్టా వేవ్ చాలా చిన్న. నాకు ఏమనిపించిందంటే, ఈ కథ చెప్పకుండా పొరపాటున ఈ వేవ్లో మనం చనిపోతే నేను డైరెక్టర్ అయినందుకు మీనింగ్ లేదు అనే ఫీలింగ్ వచ్చింది సార్ ఈ కథ. అండ్ నవ్ యూ వాచ్ ద ఫిలిం. నాకు ఆ ఫీలింగ్ రావటం కరెక్టా కాదు మీరు చెప్పాలి. కరెక్టేనా? అందుకే చేసేసారు. సత్యదేవుకి ముందు ఎందుకు ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసి వచ్చింది? అది సార్, అంటే మనకు తెలిసిందే కదా సార్,
వి గో బై ట్రెండ్ సార్. ఆ ట్రెండ్ లేదు అప్పుడు, ఇటువంటి ఒక సినిమా తీసేటువంటి ట్రెండ్ లేదు అప్పుడు. అండ్ అందరికి నచ్చేది, అందరు నా ఫ్రెండ్స్, ఇప్పటికీ ఫ్రెండ్స్. వి స్టిల్ ఎవ్రీ వన్ హూ కుడెంట్ గెట్ ఆన్ బోర్డ్ టెక్స్టెడ్ మీ ఆన్ day one. అదే నేను అడగబోతున్నాను చెప్పేసి Everyone. వాట్ ఈస్ దర్ రియాక్షన్? They just said like, you made it possible. I'm really proud of you. You made this film possible. ఏమనిపించింది అప్పుడు నీకు? సరే, చాలే నానా బాధలు పడి ఇప్పుడు నేను లేదు సార్, చేసిన తర్వాత అసలు నేను ఆ మనిషినే కాదు సార్. నానా బాధ. నేను అసలు మీకు ఒక విషయం చెప్పనా, సినిమా మొదటి రోజు, రేపు షూట్ సత్యది, ఈరోజు నైట్ హైదరాబాద్ నుంచి కార్లో బయలుదేరుతూ నాకు ఫోన్ చేశాడు నైట్ 12కి. నాకు మొదటి రోజు షూట్, నేను ఇంకా నాకు నైట్ ఎందుకు మొదటి రోజు షూట్ ముందు నిద్ర పట్టదు. సో నేను చూస్తున్నా, సత్య ఫోన్ చేశాడు, ఇప్పుడే ఎక్కాను మహా, బయలుదేరాను, జస్ట్ నీతో మాట్లాడాలనిపించింది, ఇన్నాళ్ళు ఆగి మొదలు పెడుతున్నావు కదా ఇప్పుడు ఫైనల్లీ, నీ ఫీలింగ్ ఏంటి అని అన్నాడు. అంటే ఏం లేదు మా ఫీలింగ్ అంటే నథింగ్, ఇట్స్ ఫ్లాట్, రేపటి నుంచి పని ఉంది అని చెప్పేసాను అన్న. అంటే అది కాదు, ఇప్పుడు చాలామంది ఇబ్బంది పెట్టుంటారు, లేదంటే వద్దని ఉంటారు. ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ దట్ మూమెంట్. లైక్ రేపు మార్నింగ్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ 4 ఏళ్ళలో ఏం జరిగిందో మర్చిపోయాను సార్. ఐఎమ్ దట్ పర్సన్. ఐ డోంట్ రియలీ క్యారీ ఎనీథింగ్. నిజం చెప్పాలంటే ఐ వోంట్ ఈవెన్ క్యారీ మై స్టోరీ టు ది గ్రేవ్. సో యా, సో ఇట్స్ లైక్ ఐ జస్ట్ డోంట్ నో. నాకు ఏది కూడా బ్యాగేజ్ పెట్టుకునేటువంటి, బహుశా దానివల్లే ఇట్ వెరీ ఎంగేజ్ నేను స్టార్ట్ లైఫ్లోకి వచ్చేసిన. మీకు తెలిసే ఉంటుంది అసలు, 21 years అయింది నేను నా ఓన్గా నేను బతకటం మొదలుపెట్టి. వై ఇట్ ఈస్ రియల్లీ 20 years అయింది. నీ తాలూకా ఎప్పుడైనా కూడా ఏ మనిషి జీవితం మీదైనా వాడి పాస్ట్ లైఫ్, వాడి చైల్డ్హుడ్, వాడి ఫ్యామిలీ, తద్వారా ఆ పరిసరాలలో ఉన్న ఎలిమెంట్స్ మనిషిని ఇంపాక్ట్ చేస్తాయి కదా. నువ్వు అంత ఎంగేజ్లో ఎర్నింగ్లోకి రావడానికి ప్రధానమైన కారణం, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ. నాకు మా నాన్నగారు నాకు 10 years ఉన్నప్పుడు చనిపోయారు. అండ్ మై మామ్, అప్పటి నుంచి మా మమ్మీ నన్ను పెంచడం. మా అన్నయ్యలందరూ కూడా నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. 3 అన్నయ్యలు అప్పటికి నాకన్నా చాలా పెద్దవాళ్ళు. మా అన్నయ్యలందరూ, మా చిన్న అన్నయ్యే నాకన్నా 16 ఏళ్ళు పెద్దవాడు అనమాట. సో మా అన్నయ్యలందరూ కూడా అప్పటికి దే ఆర్ ఇన్ టు యూనో వాళ్ళ కెరియర్స్ అండ్ వాళ్ళ మ్యారేజెస్, వాళ్ళ లైఫ్స్. దే టుక్ కేర్ ఆఫ్ మీ టిల్ 10th class అండ్ తర్వాత ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్లో నాకు ఇంకా అప్పటికి నాకు ఎందుకో ఐ థాట్ ఆఫ్ లివింగ్, అంటే నాకు ఇండిపెండెంట్గా బతకాలనే ఒక ఇది వచ్చిందనమాట. జస్ట్ లివింగ్ ఆన్ యువర్ ఓన్, లివింగ్ ఆన్ మై ఓన్ అనేది. అప్పటికి నేను చిన్నప్పుడే న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా గ్రీటింగ్ కార్డ్స్ అమ్మటాలు, మా ఇంటి స్ట్రీట్లోనే గ్రీటింగ్ కార్డ్స్ స్టాల్ పెట్టి అమ్మటాలు. అలాగే స్క్రీన్ ప్రింటింగ్కి వెళ్ళి ఇలాగ షాప్స్ వాటికి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది కదా సార్, విజిటింగ్ కార్డ్ చేస్తుంటారు కదా. సో స్క్రీన్ ప్రింటింగ్కి సేల్స్ తీసుకొచ్చేవాడిని అనమాట. సో వాళ్ళు అన్నయ్యలు అంటే మా గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్ అంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్, సినిమా అంతే. స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ షాప్ ఉంటుంది, చెప్పుల ఫ్యాక్టరీ ఉంటుంది, లేదంటే సినిమా హాల్స్. సో స్క్రీన్ ప్రింటింగ్ అన్నయ్యలు అందరు అప్పటికి చాలా యంగ్ అనమాట. ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరూ అప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ నడుపుతుండేవాళ్ళు అనమాట. సో అన్నయ్య నేను ఒక బేరం తీసుకొస్తాను, నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వెళ్ళి ఎక్కడో ఒక షాప్కి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ నేను ఊరికే మాట్లాడి చాలా బాగా చేస్తారు అని వాళ్ళ క్యాటలాగ్ ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పట్టుకుని వెళ్ళి ఆ క్యాటలాగ్ చూపించి బాగా చేస్తారు, మీకు మీరు కార్డ్ చేయించుకో. వాడికి ఆ కార్డు అవసరం కూడా ఉండేది కాదు. కార్డ్ వేయించుకుంటే మీకు ఒక గుర్తింపు ఉంటుందని. ఎప్పుడు సరే దిస్ ఈజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th 7th ఆ టైంలో. సో మా నాన్నగారు లేరు కదా అప్పటికి, లైక్ పాకెట్ మనీ. సో అందుకని ఏం చేసి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ బేరాలు తీసుకొచ్చి వాళ్ళు నేను తీసుకొస్తే ఒక్కొక్కరు, ఇప్పుడు నేను 100 కార్డులు 100 కార్డులు కాదండి, 500 కార్డు మినిమము, 500 కార్డులు తీసుకొస్తే 200 ఇవ్వటం, లేదంటే 100 రూపాయలు ఇవ్వటం, అట్లా చేసేవాళ్ళు అనమాట. సో అలాగా 500 కార్డులు తీసుకొస్తే 50 రూపాయలు సార్, 500 కార్డులకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లాగా పాకెట్ మనీ చేసుకుంటూ ఉండేవాడిని, గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముతుండేవాడిని న్యూ ఇయర్ వచ్చినప్పుడు.
రాఖీ వచ్చినప్పుడు బ్యాండ్లు అది కొంచెం కష్టమైన బిజినెస్ సార్ అది. Okay. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది. రాఖీ బ్యాండ్స్ అనేది ఒక్కొక్కసారి మిగిలిపోతే మనం ఏం చేసుకోలేం. అవి నెక్స్ట్ ఇయర్ కి పాడైపోతాయి సార్ అన్ని. అవును, కానీ గ్రీటింగ్ కార్డులు అలా కాదు, కార్డులో పెట్టి నెక్స్ట్ ఇయర్ అమ్మేది. నేను అన్ని చిరంజీవి గారి, నాగార్జున గారి, వెంకటేష్ గారి వాళ్ళు ఎవర్ గ్రీన్. సో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ డిమాండ్ ఉంటుంది. సో లోపల దాచిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసి అమ్ముతుండేవాడు అనమాట. తర్వాత అప్పుడప్పుడు ఇంకా ఓకే కొంచెం డ్రైగా ఉంది అన్నప్పుడు ఎస్టీడీ బూత్ లో కూర్చుని, ఎస్టీడీ బూత్ లో అప్పుడు ఎస్టీడీ బూత్లు ఉండేవి కదా. ఎంత సార్ నాకు మా ఏజ్ వాజ్ 7th class 8th class, అంటే 11 years 12 years అట్లాగా. 10th class లో కూడా స్కూల్లో మాకు ఏంటంటే, నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను మిర్యాలగూడ. మేము మిర్యాలగూడ షిఫ్ట్ అయిపోయాం. నేను 9th class లో ఉన్నప్పుడు మిర్యాలగూడలో ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను 10th class కి. అక్కడ టీచర్స్ 3వ నెలే మానేశారు, జీతాలు ఇవ్వట్లేదని. సో మేమందరం మేమందరం లేదు స్కూల్కి వెళ్తాం కానీ అక్కడ టీచర్లు ఉండరు, ఆడుకుంటూ ఉంటాం అనమాట. కానీ అప్పటికి నేను చాలా మంచి స్కూల్స్లో చదివించాను నన్ను చిన్నప్పటి నుంచి. మిషనరీ స్కూల్ బిషప్ ఆశ్రయ ఫస్ట్, తర్వాత గౌతమ్ పబ్లిక్ స్కూల్ విజయవాడ, దెన్ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 9th class వరకు అయింది. సో 10th class నేను పట్టుబట్టి నేను మా అమ్మ దగ్గరే ఉంటానని చెప్పేసి మిర్యాలగూడలోనే స్కూల్లో జాయిన్ అయితే ఇట్లా జరిగింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా క్లాస్మేట్స్ అందరూ, నేను కొంచెం నాకు ఇంగ్లీష్ చదివితే అర్థం అవుతుంది. అప్పటికే ఇంగ్లీష్ చదివితే అర్థమైంది. సో నేను బేసిక్లీ అన్ని టెక్స్ట్ బుక్లు చదివి దాని అర్థం చెప్తుండేవాళ్ళు. నాకు మ్యాథ్స్ వీక్. దాని చైతన్య అన్న ఫ్రెండ్ ఉండేవాడు, వాడు మ్యాథ్స్ స్ట్రాంగ్ అనమాట. వాడు మాకు మ్యాథ్స్ చెప్తుండేవాడు. అలాగా మేము 10th class ఎగ్జామ్స్ రాసాం సార్. లిటరల్లీ అలాగే రాసాం. దేవర్ నో టీచర్స్ ఫర్ అస్. అసలు 3 months టీచర్స్ మానేశారు. ఒక్కసారి ఉండేవాళ్ళు, ఆయన ఐ థింక్ పిఎస్ చెప్తుండేవాళ్ళు అనుకుంటా. మీతో అంతా మా అంతటా మేము చదువుకుని రాసాం అనమాట. సో ఆ టైంలో ఏంటి, చాలా ఖాళీ టైం ఉండేది కదా, వెళ్ళి ఎస్టీడీ బూత్లో కూర్చుంటే 4 డబ్బులు వస్తాయని చెప్పేసి, పాకెట్ మనీకి వస్తాయని ఎస్టీడీ బూత్లో చేస్తుండేవాడిని. తర్వాత దెన్ అలా ఇప్పుడు ఆ ఇండిపెండెంట్గా బతకడం అనేది చిన్నప్పటి మా నాన్నగారు లేకపోవడం, మా మదర్ గారు, మా మమ్మీ కావచ్చు, మా డాడీ కావచ్చు, వాట్ దే టాట్ మీ ఈజ్ టు లివ్ ఇండిపెండెంట్లీ. లైక్ ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళిపోయినా నువ్వు నీ జీవితం బతకగలిగేటువంటి అలవాటు చేశారనమాట. సో అలాగా 15.5 16 years వచ్చేసరికి I just thought of living independently, and there are various personal reasons also, but that's the most important thing అనమాట. I wanted to explore this world independently. రావ్ బహదూర్ లాగా రాంపుగాడు వెళ్ళిపోయి దేశ సంచారి, బట్ వాడంత వైల్డ్గా నేనేం చేయలేదు. ఐ వాజ్ లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై పేరెంట్స్ బ్రాట్ మీ అప్ ఇన్ సర్టెన్ వే. సత్య అంటుంటాడు, నువ్వు క్రిమినల్వో లేదంటే రౌడీ షీటర్వో అవ్వాల్సినవి, నువ్వు ఫిల్మ్ మేకర్ ఎలా అయ్యేవరా నువ్వు అని చెప్పేసి అంటుంటాడు. నేను అడుగుదాం అనుకుంటున్నా, ఇప్పుడు నువ్వు ఇందాకలు చెప్పిన మొత్తం ఎంటైర్ పిక్చర్లో సినిమా గానీ ఒక ఆర్ట్ గానీ మార్కెటింగ్ కనిపిస్తుంది తప్పితే నాకు ఒక ఆర్ట్, సినిమా, ఒక డైరెక్షన్, ఒక కథ, ఒక ఆలోచన. సార్ నేను మిర్యాలగూడలో గట్టు మీద చెట్టు కింద కూర్చుని ఆ సాగే సెలయేటి ముందు వీచే పైరుగాలి మధ్య అన్నది ఎక్కడ నీ మాటల్లో లేదు. రైట్? అంతా ఉంటది. అది అసలు సినిమా వైపు ఎలాగొచ్చావు? సినిమా ఎందుకు నిన్ను లాగింది? నేను చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. అదే ఆఫ్ కోర్స్ విజయవాడ అంటేనే సినిమా. అంటే విజయవాడ అంటే సినిమా, అందులో నేను పుట్టిన ఏరియా అంటే సినిమా హాల్స్. బేసికలీ గాంధీనగర్ అంటే నేను ఇలా బయటకు వెళ్తుంటే చిరంజీవి గారికి పాలాభిషేకం జరుగుతుండేది, ఇలా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి దండలు వేసేవాళ్ళు, బాలకృష్ణ గారికి అసలు హడావిడి ఎవ్రీ డే ఇదే గొడవ మాకు రోజు బయటకు వెళ్తే. సో ఎప్పుడైనా బోర్ కొట్టిందండి, సినిమా రిలీజ్ రోజులు వస్తాయి కదా, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నాగార్జున, వెంకటేష్ గారితో ఎవరితో వచ్చినా కూడా కోలాహలం ఉంటుంది కదా. సో ఇంట్లో ఏంటంటే ఒకవేళ మేము బయటికి వెళ్ళాను అనుకోండి మామూలుగా ఆ టైంకి, మేము ఎలా అంటే ఆ రోజు రిలీజ్ అవుతుంది అంటే ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా ఆ కోలాహలం చూడటానికి సరదాగా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అందరూ ఏం చేస్తున్నారు, తర్వాత బ్లాక్ టికెట్లు అమ్ముతుంటారు. నేనైతే అలా నాకు ఈ బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు అంటే చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. ఎందుకంటే
వాళ్ళని చూస్తుండేవాడిని సార్. వాళ్ళు చాలా చాలా ట్రిక్స్ భలే ఉంటాయి వాళ్ళు. అంటే ఫస్ట్ అప్పట్లో ఎంత సార్, ₹5 ₹20 బ్లాక్ టికెట్, మాక్సిమం ₹50 టికెట్ ఉంటే కానీ ₹100 అమ్మేవాళ్ళు. లేదంటే మంచి చిరంజీవి గారి సినిమా అయితే 200-300కి వెళ్ళేది కదా. ఈ మనిషి ₹50 టికెట్లు చేతిలో పెట్టుకుని 300 ఎలా సంపాదిస్తారు అనేది నా ఫోకస్ అనమాట. మార్కెటింగ్ బేసిక్లీ దాని అంటే లైఫ్ స్కిల్ ఫోకస్ చేస్తుండేవాడిని అనమాట. వాళ్ళు ఎలా చాలా ఇంట్రెస్ట్. అసలు నాకు ప్రతి సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడల్లా బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళ దగ్గర అది చూస్తూ ఉండేవాడిని అనమాట. సినిమా కన్నా ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది నాకు. ఇలా వాళ్ళు ఆడే గేమ్ చాలా గేమ్ ఉంటుంది సార్ అక్కడ. సరే అయితే వద్దు పో అనగానే అయితే ఫస్ట్ ఇవ్వమంటారు వీళ్ళు. అవతల వాళ్ళకి డెస్పిరేషన్ ఉంది అనుకోండి సినిమా చూడాలని, 500 కూడా వచ్చేస్తాయి. వీడికి లాస్ట్ ఇంక మిగిలిపోతున్న ఈ టికెట్లు, ఇది అమ్మకపోతే నాకు పెట్టింది పోతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ గేమ్ భలే ఉండేది సార్ అసలు. అంటే వాళ్ళ డెస్పిరేషన్, ఇద్దరికి డెస్పిరేషన్. సో ఆ డెస్పిరేషన్ ఎవడు విన్ అవుతాడు, ఎవడు డెస్పిరేషన్ లూజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసేవాడు. సో అట్లా. సో నాకు ఈ సినిమా వాతావరణం అనేది, అండ్ ప్రతి సినిమాకి ఎవ్రీ సినిమా, అది చిరంజీవి గారి సినిమా కావచ్చు, లేదంటే రోజు యూనో తమిళ్ సినిమా రిలీజ్, ఏఆర్ రెహమాన్ సినిమా పాటలు కావచ్చు. అప్పుడు ఏఆర్ రెహమాన్ గారి క్యాసెట్ రిలీజ్ అవుతుంది, ఆడియో ఫంక్షన్ జరిగిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ క్యాసెట్లు ఉంటాయి. సో అందరం లైన్లో నిలబడాలి వెళ్ళి. అది ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలం అనేది లేకుండా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి. అసలు మా అమ్మ ఇప్పుడు నవ్వుకుంటుంది, రేపొద్దున లేస్తాడు. జనరల్గా లేగం కదా అబ్బాయి, మామూలుగా ఇంట్లో పెరిగి చిన్నప్పుడు కొంచెం లేటుగా లేస్తాం కదా, లేపినా కూడా కొంచెం అడ్డుతారు. ఆ రోజు మాత్రం టెన్షన్గా లేచి మొత్తం బ్రష్ చేసేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోయి లైన్లో నుంచి ఆ క్యాసెట్ తీసుకురావాలి, పాటలు వినాలి, పాటలు. అది దట్స్ మై చైల్డ్హుడ్ అనమాట. ఇట్స్ అబౌట్ సినిమా. అండ్ ఎవ్రీ డే మై మామ్ ఈజ్ అ ఫిల్మ్ బఫ్. మా అమ్మగారు ఒక 20 years రోజు మ్యాట్ని చూస్తుంటారు. అవునా? అంటే మన థియేటర్లో మధ్యలో కదా. సో మా అమ్మకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా 2 సినిమాలు చూస్తుంది రోజుకి. ఓటీటీస్ వచ్చిన తర్వాత అయితే మై మామ్ ఈజ్ సెలబ్రేటింగ్ టెలివిజన్. సో సెలబ్రేటింగ్ ఓటీటీ అదే నాకు తెలిసి ఓటీటీ వాళ్ళందరూ మా మమ్మీకి ఒక ప్లాటినం మెంబర్షిప్ ఇచ్చేయాలి. సో చాలా ఇష్టం సినిమాలు అంటే చూడటం. ఇలా నాన్నగారిని అందరినీ, ఇంట్లో అన్నయ్య వాళ్ళందరినీ వాళ్ళ పనులకు స్కూల్కి పంపించేసిన తర్వాత పిన్నిని, చుట్టుపక్కల ఉన్న ఆంటీస్ అందరూ కలిసి ఒక మ్యాట్ని చూసేసి మళ్ళీ సాయంత్రం 4 మ్యాట్ని అయిపోతుంది కదా, మధ్యాహ్నంగా అయిపోతుంది. రాగానే భోజనం చేసేసి కొంచెంసేపు పడుకుని లేచి మళ్ళీ పనులు అనమాట. సో దాట్స్ మై మామ్. మై మామ్ వాచెస్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవ్రీ డే. ఈ మధ్య మేము ఒక ఫోన్ గిఫ్ట్ చేసాం అనమాట. ఎప్పటి నుంచో ఇది నొక్కకోలేక ఉన్నాం, అది అయితే పట్టుకో ఇలా చేసుకోవచ్చు, ఈజీగా ఉన్నది నాకు, ఇదంతా బట్టలు ఉన్నాయి అని చెప్పి చాలా నసుగుతుండేది అనమాట. మేమే ఆపాం, ఎందుకు స్మార్ట్ ఫోన్ అంతా తలకాయ నొప్పి, ఇప్పుడు దానికి అలవాటు పడిందంటే. ఇప్పుడు ఈ మధ్య ఎలా ఉందంటే, అక్కడ ఒక సీరియల్ సినిమా నడుస్తుంటది, ఇక్కడ ఒక రీల్ నడుస్తుంటది. సాయంత్రం మళ్ళీ రివ్యూ ఇస్తుంది అందరికి. ఆడ చెప్పాడు గ్యాస్ తగ్గాలంటే, కడుపులో గ్యాస్ తగ్గాలంటే ఏం చేద్దాం, వాడికి రివ్యూ చెప్తాడు, వాడి బంధు వాడికి ఎంత తెలుసు అంటది. ఇటు పక్క ఈ సినిమాలు రివ్యూలు చెప్తాడు. రోజు సాయంత్రం నాకు త్వరగా ఇంటికి వెళ్ళానంటే కనుక దిస్ ఇస్ మై దట్స్ హౌ మై డే ఎండ్స్ అనమాట. వెరీ గుడ్. అది చూసారా సినిమా? చూసింది. ఎలా ఏమన్నారు? వాట్ ఈస్ హ్యాపీ అసలు. అంటే చాలా బాగా తీసాడు అసలు. పక్కన వాళ్ళు అడుగుతుంటే నేను అడగలేదు, పక్కన ఎలా తీసాడు మీ అబ్బాయి అంటే చాలా బాగా తీసాడు, చాలా గొప్పగా తీసాడు సినిమా అని చెప్పేసాను. అండ్ మా అమ్మ ఈజ్ మై ధైర్యం అబౌట్ ఆడియన్స్ సార్. మై మామ్ షీ వాజ్ మెట్రికులేషన్, అంటే ఇప్పుడు 1947 మోడల్. మా మదర్ మెట్రికులేషన్ అంటే చాలా హై స్టాండర్డ్. యా. సో మా మదరు 1947 మోడల్. షీ వాజ్ బోర్న్ ఇన్ 1947. ఈ దేశానికి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు ఉందో మా అమ్మ వయసు అంతా. స్వతంత్ర భారత్ అనమాట. యా. సో మా మమ్మీ మెట్రికులేషన్, అప్పుడు ఓల్డ్ మెట్రికులేషన్ ఉంది కదా, ఓల్డ్ ఎస్ఎస్సి అంటారా ఏమంటారు. సో దట్ అండ్ సినిమా అండ్ లైఫ్, దిస్ ఈజ్ హర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదే.
అండ్ ద వే షీ అండర్స్టాండ్స్ కాంప్లెక్సెస్ట్ హాలీవుడ్ మా ఇంట్లో హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తాం చిన్నప్పటి నుంచి. స్టార్ మూవీస్ హెచ్బిఓ వాళ్ళు కూడా మాకు ఫ్రీ ప్లాటినం ఇచ్చేసేయాలి మెంబర్షిప్, అంటే మళ్ళీ సో అట్లా. అయితే మా అన్నయ్యలు కానీ అందరూ చూస్తుండేవాళ్ళు. నన్ను ఒక్కడనే ఒక 10th క్లాస్ వచ్చేదాకా స్టార్ మూవీస్ హెచ్బిఓ చూడనివ్వలేదు. కానీ మా జనరల్ ఇట్స్ లైక్ మై హౌస్ హ్యాస్ ఫిల్మ్ కల్చర్, ఓకే, అంటే వాచింగ్ కల్చర్ ఆఫ్ కోర్స్. సో ఇట్లా మా మదర్ ఎంత కాంప్లెక్స్ సినిమానైనా ఇట్టే అర్థం చేసుకోగలిగేది సార్. అండ్ దట్ షీఈస్ ద వన్ హూ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అబౌట్ మై ఆడియన్స్. ఓకే, దట్ వెన్ ఐ టాక్ అంటే యూ డిస్కస్ యువర్ స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ మదర్? అని చెప్పను. Not ఐ ఆల్వేస్, అంటే నేను ఎందుకు చెప్పనంటే మా అమ్మకి ఏం కథ చెప్పాను కొంచెం గుప్తంగా ఉంచితే ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వదని. షాక్ వాల్యూ బికాస్ ఐ బిలీవ్ మై మామ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ కదా. సో ఐ రియలీ వాంట్ హర్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆడియన్స్. అందుకనే ఇప్పుడు చెప్పను, ఓకే, సినిమా చూపిస్తారు అవగానే. గ్రేట్ గ్రేట్. అంటే ఇప్పుడు నువ్వు సో ఇది నా ఇలా సినిమాల్లోకి వచ్చా. సినిమా అన్నది అక్కడ సినిమా అక్కడ కనెక్ట్. నేను 7-8 చెప్తున్నా నేను సినిమాలో ఉంటానని చెప్పేవాడిని. 10th క్లాస్ అప్పుడు ఏంటంటే ఈ వసుంధర పేపర్లో నటీనటులు కావాలని చిన్న చిన్న స్నిప్పెట్స్ వేస్తుండేవాళ్ళు. నటీనటులు కావాలను అని నెంబర్లు ఇచ్చేవాళ్ళు, 3-4 నెంబర్లు. త్వరలో ప్రారంభంగా ఉన్న కొత్త సినిమాకి హీరో హీరోయిన్లు కావాలను అని. మనం ఇంకేముంది, ఎస్టీడీ బూత్లో సంపాదించిన డబ్బులు, లేదంటే ఇక అప్పటికి కుదరట్లేదు, అంటే లేవు చేతిలో డబ్బులు లేవు, ఆడట్లేదు అన్నప్పుడు మా అమ్మని గోళ పెట్టి ఒక 200-300 తీసుకుని మిర్యాలగూడలో ట్రైన్ ఎక్కేవాడిని. గోదావరి ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఎక్కి హైదరాబాద్లో దిగేవాడిని. సికింద్రాబాద్లో దిగి ఈ సోమాజిగూడ ఈ నటీనటులు కావాలన్నా ఇద్దరు దిల్షుఖ్నగర్లో ఒక స్టార్ లైన్ ఫిల్మ్ అకాడమీ అని ఒకటి ఉండేది. కరెక్ట్. తర్వాత ఇప్పటికి ఉందా సార్ అది? ఉన్నట్టుంది. ఓకే, అయితే నేను ఎక్కువ మాట్లాడినా. తర్వాత పంజాగుట్టలో ఎక్కువ ఉండేవి, సోమాజిగూడ పంజాగుట్టలో ఎక్కువ ఉండేవి ఈ ఆఫీసులు. అయితే ఇక్కడికి వచ్చేవాడిని పంజాగుట్ట సోమాజిగూడలో వచ్చి ఇలా ఆడిషన్ అనగానే వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను ఆడిషన్ ఏదైనా ఇమ్మంటే నేను యాక్ట్ అసలు ఎనగా తీసేసేసి కూర్చునేవాడిని. మనల్ని సెలెక్ట్ చేసేస్తారు అని, అంటే చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది నాకు మనం అయిపోయాం, సెలెక్ట్ అయిపోయాం అనే ఫీలింగ్లో ఉండేవాడిని. లోపల పిలిచేవాళ్ళు పెట్టి, అసలు ఏ ఊరి మీది ఇట్లా మాట్లాడేవాళ్ళు సార్. అసలు అక్కడికి సార్ నేనంత సార్ అప్పుడు 14 ఏళ్ళు నాకు 10th క్లాస్ అంటే. సో పడిపోతాం కదా అలాంటి మాటలకి. నువ్వు అసలు చాలా మంది నెక్స్ట్ చిరంజీవి నువ్వే అని అన్నారు అనేవాళ్ళు అనమాట. కాకపోతే కొంచెం కెమెరాకి నటించడం ఎలాగో తెలియాలి నీకు. ఒక 4500 ఒక చిన్న కోర్సు, ఆ కోర్స్ చేసామంటే కనుక 4500 కనుక కడితే ఒక చిన్న కోర్స్ చేస్తే మేమే ఇప్పించేస్తాం కోర్సు, తర్వాత నువ్వే హీరో అనేవాళ్ళు సార్. అప్పుడే చిత్రం వచ్చింది, తేజ గారిది. దాంట్లో అందరూ నాలాగే కనబడేవాళ్ళు, నా ఏజే. తర్వాత నిజం వచ్చింది, నా ఏజ్. ఇవన్నీ నమ్మేసి నేను వచ్చేవాడిని ప్రతిసారి. 4500 లేదంటే 3500 ఇక్కడ ఆగిపోయేది అనమాట. మా అమ్మకు ఒకసారి 2 సార్లు ఇవ్వలేంలే అని చెప్పేసి. ఒకటి సార్ ప్రమాదం ఇది, అది ఎటుకి వెళ్తుందో తెలియదు అన్నప్పుడు నేను చాలా జాగ్రత్త పడతాను సార్. ఇది ప్రమాదం అన్నప్పుడు తెలుస్తుంది నాకు, ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఒకటి ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రమాదమైన విషయం అన్నప్పుడు నాకు తెలుస్తుంది. సో అలాగా చాలాసార్లు ఇంకా అలాగా సరే ఆడిషన్ ఇచ్చాం, ఇంకా 2-3 వీధులు తిరిగేవాడిని, ఎవరైనా కనపడతారా సినిమా వాళ్ళు అన్నట్టు. రిటర్న్ మళ్ళీ వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని. ఓ బిర్యానీ తినేవాడిని ఖచ్చితంగా, వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని అనమాట. సో ఒకసారి ఎప్పుడు మా అమ్మ ఇంక నా వల్ల కాలేదనమాట. ఎందుకు నాకు ఆయన ఆ పర్టికులర్ ఆడిషన్ అప్పుడు వాళ్ళు చెప్పింది చాలా ఎక్కేసింది. ఇంక నేను నెక్స్ట్ హీరో బాబో, అదే అప్పుడే నిజం అది రిలీజ్ అవటం. అదే నెక్స్ట్ చిరంజీవి అన్నారని చెప్తున్నా. నెక్స్ట్ అయ్యో ఎట్లా నెక్స్ట్ చిరంజీవి అనేవాళ్ళు. ఇప్పుడు నితిన్ గారు అంటే అప్పుడు నితిన్ గారు యంగ్, నితిన్ చూసావా ఎట్లా హీరో అయ్యాడు. ఒకసారి మాత్రం ఇంకా నేను బాగా అసలు ఇక డెస్ప్రెషన్ వచ్చింది. వచ్చి మా అమ్మని వెళ్ళి, నువ్వు 4500 ఇస్తే నేను హీరో అవుతానన్న. చెప్పు తెగిపోద్ది. పెద్ద ఫండ్ 4500 అంటే వెరీ హ్యూజ్ మనీ. అదే కదా, అప్పుడు చాలా పెద్ద మనీ. సో చెప్పు తెగిపోద్ది, ఏం లేదు ఆడిషన్ లేదు, నువ్వు ఏం అవ్వకపోయినా పర్లేదు హీరో అవ్వకపోయినా. మా అమ్మ చాలా సార్లు ఇచ్చి పంపించింది సార్. నేను ఆడిషన్ ఇదిగో అమ్మ వసుంధరలో నటినట్లు హీరో హీరోయిన్ కావాలని మా అమ్మ ఇచ్చి పంపించింది. అంటే జస్ట్ ఇమాజిన్ హర్ లవ్ ఫర్ సినిమా మేడ్ హర్ సెండ్ మీ. బట్ 4500 అంటే సినిమా వద్దు, నువ్వు హీరో అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు మూసుకుని ఇంట్లో కూర్చో అని చెప్పితే అయిపోద్ది. అది అప్పుడు అలా ఇవన్నీ
సరే ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత విజయవాడలో కొంతకాలం 4 years పనిచేసి వేరియస్ జాబ్స్ చేస్తుండేవాడిని. ఏం వేరియస్ జాబ్స్ చేసేవాడు? చాలా సార్. నీ క్వాలిఫికేషన్ కి ఏమొచ్చాయి సార్? నేను మీకు ఒకటి చెప్తాను. I was the last job I was doing was a corporate employee. I was a corporate employee at the age of 18 and a half, 19 years, earning almost, including incentives and all, I was earning 20,000, sir. గ్రేట్. అయితే ఎలా వచ్చాయంటే జాబ్స్, ఉన్న 2-3 సర్టిఫికెట్లు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, ఒక ఇంట్లో ఒక రూమ్లో ఉండేవాడిని అనమాట. చిన్న రూమ్. అది కూడా ఏంటంటే చుట్టుపక్కల విజయవాడ కదా సార్, అందరు తెలిసిన బంధువులు ఉండేవాళ్ళు అక్కడ ఏదో ఒక రూమ్లో ఉండేవాడిని. బంధువులు అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ మా ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నా నాకు కొంతకాలం. ఒకరోజు ఏమైందంటే, అర్జెంటుగా ఇంటి రెంట్ కట్టలేదు, రూమ్ రెంట్ కట్టలేదు. మా ఓనర్ ఇంకా నన్ను చంపేస్తాడు ఆ రోజు. ఇంకా పేక పట్టుకుని ఇట్లా లేపిన ఆశ్చర్యపోవస్తుంది, అలాంటి ఓనర్ అనమాట. సో ఏం చేయాలో తెలియక 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోయాను అనమాట. అక్కడి నుంచి వెళ్తూ అరలో పేపర్ కింద నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు అవి ఉన్నాయి, అన్నీ మర్చిపోయి వచ్చింది. సో ఇప్పుడు నేను చదువుకున్నానంటే కూడా ప్రూఫ్ లేదు కదా. సో హౌ ఐ యూస్ ఫస్ట్ స్మిత గారు ఉన్నారు కదా, సింగర్ స్మిత గారు, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఫ్యూజన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది అనమాట. ఐడియా అండ్ టాటా డొకోమో వీటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. సో అక్కడ చేశా వర్క్. ఎక్కడ చేసినా కూడా మనకి చాలా పేరు వచ్చేది అనమాట. అంటే మన స్టోరీ టెల్లర్ కదా. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయవాడ బీసెంట్ రోడ్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు. ఆడికి అవసరమే ఉండదు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సార్ ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొన్న ఏ వ్యక్తికి రోడ్డు మీద ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో పని ఉండదు సార్. కేవలం అమ్మే వాడికి ఉంటుంది. అది అమ్మాల్సిన అది అమ్మితే వచ్చే 50 రూపాయలు. సో ఆడి చెప్పే మీరు జస్ట్ ఇమాజిన్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి సేల్స్ మెన్, చాలా మంచి స్టోరీ టెల్లర్స్ అవుతారు సార్ నా దృష్టిలో. ఎందుకంటే ఎన్సైక్లోపీడియా, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇవన్నీ ఫస్ట్ అవి అమ్మేవాడిని అనమాట. తర్వాత ఫ్యూజన్లో టాటా డొకోమో ఫ్యూజన్ ఐడియాలో ఎగ్జిక్యూటివ్గా ఇచ్చారు జాబ్. అండ్ ఐ యూస్ టు సెల్ లైక్ టాటా డొకోమో ఆ వాకీ వచ్చింది కదా సార్, టాటా వాకీ. సార్ నేను బుడమేరు కట్ట తెగి బుడమేరు వంతెన పొంగి వరదొచ్చింది. సింగినగర్ మొత్తం నీళ్ళల్లో ఉంది సార్. నేను దాంట్లో కూడా వెళ్ళి 2 కనెక్షన్లు అమ్ముకుని వచ్చాను నేను వెళ్ళి. సో దట్ వాజ్ మీ. మరి నువ్వు ఎందుకు ఆడించలేవు రావు బహదూర్ని? అదే. సో లిటరల్లీ నీళ్లు సార్, నీళ్లు ఇలా మోకాలు ఇలాగా పైన లాక్కుని. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఆ వరద వచ్చిన రోజున రాయ్యా కనెక్షన్ తీసుకుంటా అని అన్నాడు. సార్ రమ్మంటే మరి నాకు కనెక్షన్ మిస్ అయితే నాకు ఇక్కడ ఇన్సెంటివ్ మిస్ అయిపోద్ది కదా. వెళ్ళి సార్ రమ్మని అంటే, అదే వర్షం ఇంత వరదలు ఎందుకు వచ్చాయంటే, కాదు సార్ మీరు ఈరోజు కనెక్షన్ తీసుకుంటా అన్నారు కదా, అందుకని ఫిల్ చేద్దామని వచ్చా అంటే, కాదయ్యా ఇప్పుడు వరదగా ఉంది కదా. తర్వాత అంటే, కాదు సార్ ఇప్పుడు చూడండి సార్, మీరు ఒక చిన్న విషయం, లిటరలీ నేను ఈ స్టోరీ చెప్పాను సార్. ఆయన ఎవరో కానీ మహానుభావుడు తీసుకున్నాడు. నేను ఈ స్టోరీ ఏం చెప్పానంటే, సార్ ఇప్పుడు వర్షం నీళ్ళు పెరిగిపోతున్నాయి సార్, ఆల్రెడీ మోకాలు నడుము దాకా వచ్చేసింది, ఇలా 5th ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చేస్తే మీరు వాకీ పట్టుకుని మేడ మీదకి వెళ్ళిపోండి అది తీసుకున్నారు. నేను చెప్పిన స్టోరీకి నచ్చి ఆ కనెక్షన్ తీసుకున్నారు అన్నమాట. సో అట్లా అదొక జాబ్ చేశాను. దాని తర్వాత కొంతకాలం తర్వాత అక్కడి నుంచి తర్వాత కృష్ణ ఎలక్ట్రానిక్స్, నాగార్జున గారిని అంకురంలోనో అంకుశంలోనో ఆయన విలన్ గా చేశారు. ఆయన ఒకటే సినిమా చేశారు ఆయన విలన్ గా. ఆయనదన్నమాట కంపెనీ. ఆయనకి సినిమాలు అంటే ఇష్టం, నాకు సినిమాలు అంటే ఇష్టం. ఎక్కడ కనెక్షన్ కుదిరింది. నేను అక్కడ కొంతకాలం వర్క్ చేశాను. కృష్ణ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి టీవీలు, ఫ్రిడ్జ్లు అమ్ముతుండేవాడు. ఓకే. తర్వాత ఇది అంత నాకు ఆల్సో లైక్ ఐ వాజ్ ఇంటూ సార్, నేను కనుక ఒకవేళ అన్ని నేను చదువుకుంటుంటే మై అంబిషన్ వాజ్ టు ఎప్పుడు ఏం చెప్పేవాడిని అంటే, ఈ ప్రపంచంలో ఉన్న చదువు అంతా చదివేయాలని చెప్పేవాడిని సార్. నేను చెప్తుండేవాడిని నా ఫ్రెండ్స్కి, ఎంతైతే హయ్యెస్ట్ డిగ్రీ ఉంటుందో ఎడ్యుకేషన్లో అదంతా చేయాలి అనేది నా చిన్నప్పుడు కళ. తర్వాత సినిమాలు అదంతా స్టార్ట్ అయింది. అయినా కూడా సినిమా ఎప్పటికి అవుతుంది, అంబిగ్యూటీ కదా, అది అంబిగ్యూస్ కదా. సో ఇదొక సైడ్, ఇదొకటి ఉండేది, ఇదొకటి చెప్తుండేవాడిని అనమాట. అయితే నాకు కొంచెం కంప్యూటర్స్ అన్న చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, అని ఎప్పుడు ముట్టుకునే అవకాశం కూడా రాలేదు. సో ఇది స్కూల్లో కమెంట్స్ నేర్పించినప్పుడు తప్ప నేర్చి ఎప్పుడు ముట్టుకునే అవకాశం కూడా రాలేదు.
ఏసర్ కంప్యూటర్స్ అని ఉండేది విజయవాడ మొగల్ రాజపురంలో. ఆయన ధృవ గారు ఆయన పేరు. సో ఏసర్ కంప్యూటర్స్ చాలా ఫ్యాన్సీగా ఉండేది సార్, లోపల కంప్యూటర్స్ కూడా చాలా బాగుండేవి. ఒకరోజు నేను ఈ జాబ్ చేసుకుని ఫ్యూజన్లో జాబ్ చేసుకుని రోజు అదే దారిలో రూమ్కి వెళ్తుండేవాడు అనమాట. ఈ ఏసర్ కంప్యూటర్స్ చాలా ఫ్యాన్సీగా ఉండే సార్, గ్రీన్ కలర్ ఏసర్ అని చెప్పి చాలా ఫ్యాన్సీగా ఉండే. సరే పైన ఇక్కడ బయట ఒకరోజు నేను అట్లా వెళ్తున్నప్పుడు వాంటెడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అని రాసింది అనమాట. అలా వెళ్తున్నాడిని నడుచుకుంటూ స్పీకర్ అగస్త్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. నేను స్పీకర్ అగస్త్య అంటే కేర్ ఆఫ్ కంచరపల్లి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే ఓకే. ఎందుకు వెళ్ళిపోయా అంటే వాడి దగ్గర కంప్యూటర్ ఉంది. వెళ్ళి బావా ఇప్పుడు దీంట్లో ఏముంటాయి అన్నీ చెప్పంటే, వాడికి స్పీకర్ ఎలా అంటాడంటే స్పీకర్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఇష్టం. వాడికి తెలిసింది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా ఇష్టం. సో బావా ఇప్పుడు ఈ కంప్యూటర్లో ఏముంటాయి ఒకసారి చెప్పు అని అంటే, అరే ఇంకా మొత్తం దీన్ని కాన్ఫిగరేషన్ అంటారు, దీన్ని హార్డ్ డిస్క్ అంటారు, దీన్ని ర్యామ్ అంటారు, చెప్పేసాడు అనమాట. అన్ని గుర్తుపెట్టుకున్నా గట్టిగా. ఓకే ర్యామ్ అంటే ఏంటరా బావా మళ్ళీ చెప్పు, మళ్ళీ ర్యామ్ అంటే ఏంటి, ఇదిరా ఓకే, హార్డ్ డిస్క్ ఓకే, ఇదిరా ఓకే, ర్యామ్ రామ్ ఓకే ఓకే ఓకే, గుడ్ ప్రాసెసర్ ఓకే ఓకే, మదర్ బోర్డ్, 4-5 పదాలు వాటి చేసే పనులు ఏంటో తెలుసుకున్నా. ఓకే నెక్స్ట్ కంప్యూటర్ ఓపెన్ ఇప్పుడు దీంట్లో ఏం చెప్పరా, ఇప్పుడు మనకి ఇప్పుడు వర్డ్ ఎక్సెల్ బేసిక్గా స్కూల్లో నేర్పిస్తారు కదా, అవి వరకు మనకు తెలుసు, మిగతా ఏం తెలియదు మనకి. సో అదేదో ఇలా వాడే కొన్ని సాఫ్ట్వేర్స్ చెప్పాడు. అప్పటికి వెరీ బేసిక్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వినాంప్ మ్యూజిక్ ప్లేయరు ఇట్లాంటివన్నీ చెప్పాడు అనమాట. ఆడ ఒక గేమ్ ఆడటం మొదలుపెట్టాడు, నీకు ఒక చూపిస్తానని చెప్పేసి గేమ్ ఆడటం మొదలు. దాని పేరు సమ్ రైడర్, ఇట్లా బైక్ వేసుకుని వెళ్తుంటారు సార్, రోడ్ రైడరా సంథింగ్ ఉంటుంది దాని పేరు, రోడ్ రష్ అనుకుంటా. సో ఆ బైక్ వేసుకుని అది తెగ ఆడేవాళ్ళం కదా, ఇలా యారోస్తో ముందుకి వెనక్కి ఇలా గుర్తుంది కదా సార్. సో అది వాడు ఆడి చూపిస్తుంటే ఏది నేను ఆడతానని చెప్పేసి వెళ్ళానండి. లెవెల్స్ చెప్పాడు అనమాట, లెవెల్స్ ఉంటాయి ఇట్లాంటుండే. నెక్స్ట్ డే ఐ వాజ్ ఎట్ ఏసర్ కంప్యూటర్స్ టు గివ్ ఎన్ ఇంటర్వ్యూ ఫర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ధృవ గారు ఇంటర్వ్యూ చేశారు. ఆయన అసలు జీనియస్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఆయన గుల్బర్గాన కర్ణాటకలో అక్కడెక్కడ చదువుకున్నారు. ఆయన చాలా పెద్దగా యూనివర్సిటీలు చదువుకున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు, వచ్చారు. ఆయన చూస్తేనే కొంచెం టెన్షన్ వస్తుంది సార్ మనకి, అలా అంటారు. కానీ మనకేమో ఈ జాబ్ ఎలా అయినా కొట్టాలి మనం, కూర్చున్నాను. సో టెల్ మీ వాట్ యూ నో అబౌట్ కంప్యూటర్ అంటే ఇట్లా అంటే యా సార్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. ఇంకా మనకి నోటికి వచ్చింది చెప్పాను నేను, అంతే చెప్పాను. ఓకే ఇంగ్లీష్లో చెప్తున్నాను, అదే మీ అగస్త్య చెప్పిందని చెప్పాను. తర్వాత ఓకే వాట్ యూ లైక్ యూ ప్లే గేమ్స్ అని అన్నారు. అంటే యా రోడ్ రష్. ఓకే వాట్ లెవెల్ ఆర్ యూ అట్, వంశీ స్పీకర్ చెప్పాడు ఏ లెవెల్లో ఉన్నాడు చెప్పాను. చెప్పేసి ఓకే సో యూ లవ్ ఇట్ ఓకే నైస్ అని ఈ వినాంప్ ఇంకా మొత్తం కాన్ఫిగరేషన్ గురించి ఎప్పుడైతే చెప్పానో ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత నా ఎంతూజియాజం ఫర్ కంప్యూటర్స్ ఎలా ఉందో చూశారు ఆయన, ఈ గేమింగ్ అని ఇదన్నీ అదని. కట్ చేసి యూఆర్ సెలెక్టెడ్, యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో అన్నారు. సార్ అరే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా వచ్చి రేపు సేల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. సో 10 days ఏం చేశానంటే ఒక అక్క ఉండేవాళ్ళు అనమాట అక్కడ, నాకన్నా ప్రాబబ్లీ ఒక 8 years పెద్ద అక్క. అప్పుడే మ్యారేజ్ అయింది. అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేయాలి ఫ్యామిలీ లైఫ్, ఫోన్లో చేసి. సో ఏంటంటే ఆ అక్క మెయిన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, నేనేమో ఇప్పుడు జూనియర్ అనమాట, నేను రెండో ఎగ్జిక్యూటివ్ని. సో నేనేం చేసేవాడిని అంటే వెళ్ళి ఆ అక్క జనాలు వస్తున్నప్పుడు అక్క వెళ్తుంటుంది కదా, సో వెళ్ళి వినేస్తుండేవాడిని అనమాట పక్కన. యా చాలా బాగుంటుంది సార్ డెఫినెట్లీ అంటే అలా ఆమె మొత్తం పట్టేసేసి 10 రోజుల్లో తయారైపోయింది సార్. ఇప్పుడు అమ్మాలి. అమ్ముతున్నప్పుడు చాలా బాధేసేది. కంప్యూటర్లు అప్పుడప్పుడే జనాలు కొనుక్కుంటున్నారు సార్, పిల్లలకి కొనిపిస్తున్నారు అప్పుడప్పుడే మదర్ పేరెంట్స్. గుర్తుంటే దట్ ఈస్ ద మీరు కూడా ఆ టైంలో మీ పిల్లలు కొనిచ్చుంటారు. చాలా సార్లు ఏమైందంటే సార్, ఈ పిల్లలు వచ్చి దాంట్లో AMD ఎథలాన్ 64-bit అని ఒకటి ప్రాసెసర్, తర్వాత ఇంటెల్లో కొంచెం బిగ్గర్ ప్రాసెసర్స్ ఉండేవి, అలాగే సెల్రాన్ అని ఒక బేసిక్ వర్షన్ ఉండేది. ఈ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే చాలా ఫ్యాన్సీ ఉంటుంది కదా, పెద్ద కంప్యూటర్ చూపించాలి, లేదంటే ఒక ఏమంటారు ఇలా చాలా ఫ్యాన్సీ కంప్యూటర్ ఒకటి తీసుకెళ్ళాలి, ఫ్యాన్సీ ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి. మా ఫ్రెండ్స్ ముందు షో
షో చేయాలని అవును. ఆబ్వియస్లీ ఉంటుంది నాకు కూడా. షోపుటప్పు ఉంటుంది కదా. సో నాకు కూడా చేయాలని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా. సో వాళ్ళు వచ్చి పేరెంట్స్కి ఏమో ఆ జనరేషన్ పేరెంట్స్కి తెలియదు కంప్యూటర్లో అసలు ఇదేంటి, ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నాము, దీనివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. కానీ కాలేజీలో కంప్యూటర్ కావాలంటే ల్యాప్టాప్ కావాలంటారని చెప్పేసి కొందాం ఏదో ఒకటి చేసి అని వస్తారు ఈఎంఐలోను. నాకు బాధ వేసేది, వీళ్ళేమో పిల్లలు పెద్ద పెద్ద కంప్యూటర్లు అడిగితే కొంతమంది కొనుక్కునే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు తీసుకుని నాకు బాధ వేసి నేనేం చేసేవాడినంటే అలా AMD Athlon 64-bit అనగానే వై ఆర్ యూ గోయింగ్ ఫర్ దట్, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ it's not useful for you. It's not a successful product. I think it is better for you to take Celeron. This is something exceptional. అని ఇట్లా చిన్న ప్రాసెసర్ ఆడికే నీకేంటరా ఫస్ట్ ఇయర్కి నీకు ఎందుకురా నీకు అంత పెద్ద కంప్యూటర్ అని నా లోపల ఫీలింగ్ని దీన్ని ఎక్కువ అమ్మేవాడిని. సో దీన్ని వాళ్ళు పేరెంట్స్కి కూడా దిస్ ఈజ్ మీరు అది కొనిస్తారేంటండి, దానికన్నా అద్భుతమైన కంప్యూటర్ కూడా ఉంటే ఇది వాళ్ళకి అది తెలియదు. సో ఏంటంటే ఎందుకు నన్న పోయినది అని వాడిని ఆ వచ్చిన స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ చేసేవాడిని అనమాట. అవును కరెక్టే, నేను ఎంత బెస్ట్ కంప్యూటర్ ఇక్కడ పెట్టుకుని నేను ఎందుకు అది తీసుకున్నాను, అందరికి Celeronలు అమ్ముతుండేవాడిని అనమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. నువ్వు ముందు దీంట్లో ఎలగబెట్టు తర్వాత కొనుక్కుంది కదా. ఎందుకు చాలా బాగా చేసేది పేరెంట్స్ అప్పుడు వాళ్ళకి దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా డబ్బులు తెలియదు వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఇలా పెద్ద పెద్ద కొనుక్కుంటే బాగుండదు అంటారు అని వాళ్ళ నేను కూడా అలాగే నాకు ఆ టీ షర్టే కావాలి, నాకు ఇదే కావాలని మా అమ్మని గొడవ పెడుతుండేవాడిని కదా. సో మా అమ్మ బాధ ఏంటనేది నాకు అప్పుడు అర్థమయ్యేది అనమాట. సో వాళ్ళకి ఇది చాలా గొప్ప ప్రాసెసర్, ఇది 10 years ఉంటుంది అనేవాడిని సార్. సో అలా అమ్మేవాడిని అనమాట. అలా అక్కడ కంప్యూటర్స్. దాని తర్వాత ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అని ఒకటి పెట్టారు విజయవాడలో, హచ్ కస్టమర్ కేర్, ఫస్ట్ ఎవర్ కాల్ సెంటర్ ఇన్ ఐ థింక్ వైజాగ్లో IBM ఉండేది, దాని తర్వాత ఇదే. అక్కడేమో ఎయిర్టెల్ కస్టమర్ కేర్, ఇక్కడేమో హచ్ కస్టమర్ కేర్ అనమాట. దీంట్లో ఎలాగైనా జాబ్ కొట్టాలి అంటే కొంచెం నాకు ఐ రియలీ వాంటెడ్ టు డూ సమ్ సొఫిస్టికేటెడ్ జాబ్, నాట్ లైక్ ఎందుకంటే చిన్న జాబులు చేసినప్పుడు తన్నులు తిన్నాను, సెక్యూరిటీ గార్డ్ కూడా చేశాను అక్కడ విజయవాడ కోటక్ మహేంద్ర మహాత్మా గాంధీ రోడ్ కోటక్ మహేంద్ర బందర్ రోడ్ కోటక్ మహేంద్రలో సెక్యూరిటీ గార్డ్గా చేశాను. ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు అక్కడికి వెళ్తే. యా, సో సెక్యూరిటీ గార్డ్గా చేశాను. M&Mలో విజయవాడ M&M మన్హర్లో అసలు దట్ వాజ్ మై బాస్ ఇస్ దేర్ సెలబ్రేటెడ్ మీ సో మచ్ చేశాను. కానీ ఒక సోఫిస్టికేటెడ్ అంటే తన్నులు తిన్న జాబుల నుంచి అన్నీ చేశాను కదా. స్క్రీన్ ప్రింటింగ్లో చేశాను, ప్రింటర్ హెల్పర్గా కూడా చేశాను మొదటి రోజుల్లో. అప్పుడు 600 అలా శాలరీ వచ్చేది. ఫ్రెండ్స్ వాళ్ళకి ఆదివారాలు వెళ్తే అందరం మంచిగా చదువుకుంటూ ఉండేవాళ్ళు, నేనేమో ఇలాగ పెయింట్ వేసుకుని బట్టలతో వెళ్ళేవాడిని అనమాట. సో ఇదంతా అయితే ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ ఇన్ సమ్ MNC just to upgrade my life and just wanted to in order to make my life sophisticated, I wanted to get there. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను, 3-4 ఇంటర్వ్యూలు అవ్వలేదు సార్. ఇచ్చిన ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుని మళ్ళీ ఒక couple of months తర్వాత వెళ్ళేవాడిని మళ్ళీ. ఒకసారి క్రాక్ చేసేసా HR రౌండ్, అన్ని రౌండ్స్ క్రాక్ చేసేసాను. ఇండక్షన్ పిలిచేశారు అనమాట. అక్కడ సర్టిఫికెట్లు ఇస్తే కానీ క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేస్తే కానీ ఉద్యోగం వివరాలు. సో HR వచ్చారు, నేను లాస్ట్ రోలో కూర్చున్నాను. HR వచ్చారు, అందరినీ అడుగుతూ వస్తున్నారు. కరెక్ట్గా అదే అసలు అంటే చిన్న పిల్లడిని అనమాట. కరెక్ట్గా ఆమె ఇంకో ముందు రోజులో ఉందనగా లేచి నేను వాష్రూమ్కి వెళ్ళిపోయాను. జస్ట్ లేచి అలా వాష్రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. ఆమె అందరిని కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చింది. నేను లేను కదా, బయటికి రాగానే పట్టేసుకున్నాను. మ్యామ్ యా టెల్ మీ అని చెప్పేసి అంటే నాకు HR వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా హెచ్ఆర్స్ అంటే. I need to tell you something. I can't submit any credentials of mine right now. అంటే దేనికంటే నా దగ్గర లేవు. బికాస్ గ్రాడ్యుయేషన్ ఉండాలి దానికి మినిమం. నేను గ్రాడ్యుయేషన్ లేదు, నేను ఓపెన్ డిగ్రీ చేశాను, అది కూడా ఈ జాబ్స్కి వెళ్తూనే చేస్తుండేవాడిని. సో ఐ వాంట్ టు సో బేసిక్లీ పోనీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయిపోయినాయి కదా.
సో అక్కడ రూమ్లో వదిలేసాను. సో ఐ లాస్ దెమ్ ఆల్సో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడెన్షియల్స్ అంటే, నో దట్ ఈస్ ఇంపాసిబుల్, వీ కాంట్ గివ్ యూ జాబ్ వితౌట్ కండిషనల్ కదా. సబ్మిటింగ్ క్రెడెన్షియల్స్ అంటే, మ్యామ్ డూ యూ వాంట్ మై క్రెడెన్షియల్స్ ఆర్ మై సర్వీస్ అని చెప్పేసి అన్నాను. అంటే డూ యూ వాంట్ టు లూజ్ ఎ గ్రేట్ ఎంప్లాయీ జస్ట్ బికాస్ యూ He doesn't have credentials. అని నేను ఇంకా అడిగాను, డూ యూ వాంట్ డాక్యుమెంట్స్ ఆర్ డూ యూ వాంట్ మై గుడ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటే, ఆమె వెళ్ళింది. నేను అక్కడే ఆమెతో పాటు వెళ్ళా, మ్యామ్ ప్లీజ్ కన్సిడర్ లైక్ ఐ క్లియర్డ్ ఆల్ ద రౌండ్స్ మ్యామ్, యూ కెన్ ఆస్క్, యూ కెన్ జస్ట్ మై యాప్టిట్యూడ్ టెస్ట్, యాప్టిట్యూడ్ నాకు చాలా స్ట్రాంగ్ ఉండేది అనమాట. లైక్ ఫుల్ వచ్చేది, ఒక్కొక్కసారి డౌట్ వచ్చేది వాళ్ళకి ఎక్కడైనా ఎలా రాసేది అని చెప్పేసి. సో యాప్టిట్యూడ్, యూ కెన్ జస్ట్ గో త్రూ ఆల్ మై మై రిజల్ట్ ఇన్ ఆల్ మై రౌండ్స్, ఈవెన్ ఇన్ హెచ్ఆర్ రౌండ్ ఆల్సో ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్, మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రియలీ గుడ్, ప్లీజ్ కన్సిడర్ మ్యామ్ అంటే, నేను వెళ్ళింది ఆవిడ, నేను డోర్ బయటే టెస్ట్ చేసి కూర్చున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. మధ్యలో ఎక్కడికో మళ్ళీ లంచ్ చేయడానికి దేనికి వెళ్ళింది మళ్ళీ ఆవిడ, క్యారేజ్ బాక్స్ పెట్టుకుని. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడే ఉన్నాను. ఫైనల్లీ లోపలికి రా కూర్చో, ఆమె కన్సల్ ఇంతే ఉంటుంది ఏదన్నా, ఐ జస్ట్ గాట్ యూ క్లియర్డ్ ఆల్ ద రౌండ్స్ వెరీ వెల్, లేవా సర్టిఫికేట్స్ కష్టమా అని. ఆమె తెలుగామే, కష్టమా అంటే, యా మ్యామ్ బట్ ఐ విల్ డెఫినెట్లీ, ఐ ప్రామిస్ ఐ విల్ వర్క్ వెరీ వెల్, ఐ విల్ డెఫినెట్లీ నాట్ లెట్ యూ డౌన్ అని చెప్పేసి ఇట్లా. పాన్ కార్డ్ అయినా ఉంది, అది కూడా లేదా. పాన్ కార్డు అప్పుడే నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కదా సార్. అయితే బ్యాంక్ అకౌంట్ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ దొరకట్లేదు అనమాట. అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ కావాలి. కష్టపడి పాన్ కార్డ్ అప్లై చేస్తే పాన్ కార్డ్ వచ్చింది. నేను వెళ్ళి స్వశక్తి మర్కెంటైల్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది సార్, ఇప్పటికీ ఉండేమో విజయవాడలో. మిగతా బ్యాంకులు ఎక్కడ ఇవ్వట్లేదు దాని అడ్రస్ ప్రూఫ్, ఏదో ఒకటి కావాలి. సో పాన్ కార్డుకి కూడా అడ్రస్ ప్రూఫ్ కావాలి. సో స్వశక్తి మర్కెంటైల్ బ్యాంక్లో ఏమీ లేకుండా అకౌంట్ ఇస్తారు సార్, ఒక పాస్బుక్ ఇస్తారు. అది రైతుల కోసం, ఇట్లా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళ కోసం పెట్టిన బ్యాంక్. అది ఎక్కడో తెలుసుకున్నా నేను, వీళ్ళ ద్వారా తెలుసుకుని ఆ బ్యాంకుకి వెళ్ళి ఒక అకౌంట్ నాకు చాలా భయం, వీళ్ళు కూడా అడ్రస్ ప్రూఫ్లో అడుగుతారేమో, వీళ్ళు ఏమైనా అడుగుతారేమో అని భయం వస్తే యాక్చువల్లీ సునాయాసంగా ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ వితౌట్ ఎనీథింగ్, అండ్ పాస్బుక్ ఇచ్చారు. దాంట్లో అడ్రస్, నేను ఉంటున్న రూమ్ అడ్రస్ ముద్రేశారు, టైప్ చేసి ఇచ్చారు. సో ఐ జస్ట్ టుక్ దట్ పాస్బుక్ అండ్ అప్లైడ్ ఫర్ ఆల్ మై డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆల్ దీస్ డాక్యుమెంట్స్ అనమాట. సో దట్స్ ఆ పాన్ కార్డ్ అలా వచ్చిండింది ఆల్రెడీ నాకు. సో యా పాన్ కార్డ్ ఉంది మ్యామ్ అని అన్నా. అనగానే దాని ఒక ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి పెట్టి ఉద్యోగం ఇచ్చినాడు. సో అండ్ ఐ వాజ్ ఫ్లోర్ టాపర్ ఫర్ మెనీ టైమ్స్ ఇన్ ఫస్ట్ సొల్యూషన్స్. నన్ను ఏహెచ్టీ బస్టర్ అనేవాళ్ళు అనమాట. నన్నే కాదు, నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఏహెచ్టీ బస్టర్ 120 secondsలో వితౌట్ లూజింగ్ క్వాలిటీ we used to communicate everything to the customer and cut the call. 120 seconds లోపల ఒక క్వైరీని క్లోజ్ చేయగలిగేవాడిని ఏహెచ్టీ బస్టర్ అంటారు అనమాట. ఓకే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఏహెచ్టీ బస్టర్స్ ఆన్ సెట్. ఎప్పుడైనా ఏహెచ్టీ పెరిగిపోతుంది, ఓవరాల్ ఏహెచ్టీ ఉంటుంది అనమాట. ఏహెచ్టీ పెరిగిపోతుంది అనుకోండి, యావరేజ్ హ్యాండ్లింగ్ టైం ఏహెచ్టీ అంటే. సో ఓవరాల్ ఏహెచ్టీ పెరిగిపోతుంటే మా అవెంజర్స్ లాగా మా అందరికి కాల్స్ వచ్చాయి, మీరు రావాలి అర్జెంట్గా అండి. మేము అర్ధరాత్రి మిడ్ నైట్ అయినా సరే వెళ్ళి ఏహెచ్టీని బస్ట్ చేసేవాళ్ళం అనమాట. సో దట్ వాజ్ సో అదే బేసిక్లీ ఇలాగా ఉన్నది ఉన్నట్టు కమ్యూనికేట్ చేసుకుంటూ నాకు లేవు, బట్ ఐ విల్ గివ్ యూ మై 200% సర్వీస్ అని చెప్పి దట్స్ హౌ ఐ గాట్ that job. That's how I got job in Apollo Health Street when I came to Hyderabad. That's how I got the job in Apollo Health Street. So Apollo Health Street తర్వాత ఇంకా సినిమా. So this is how much I worked before. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తం ఈ స్టోరీలో అసలు ఆ కథలో నుండే ఆ ఇంటెలిజెన్స్ అప్లికేషన్, ఒక మ్యాకివిలియన్ అప్రోచ్ విత్ ఆల్ ది మారల్స్ బిహైండ్. నువ్వు ఎవరిని చీట్ చేయలేదు అందులో. ఉన్నది దాంట్లో ఒక స్ట్రగుల్, ఒక ఇంట్రెస్ట్, హ్యూమన్ ఇంట్రెస్ట్. అసలు ఎంత నువ్వు చెప్తుంటే నేను ర్యాప్ట్ అటెన్షన్తో విన్నా. అసలు ఒక మాస్ డైరెక్టర్ అసలు
ఒక శంకర్ లాగా వాళ్ళలాగా ఒక మాస్ ఫిల్మ్ ఆడు బయటకు వచ్చి అటు ఎదుగుతా అసలు నువ్వు చెప్తున్నది ఎక్కడ 600 స్క్రీన్ ప్రింటింగ్ ఒంటి నిండా పెయింట్స్, ఎక్కడ ఏహెచ్టి టాప్ బస్టర్ చార్ట్ బస్టర్ ఏదో సంథింగ్ ఏహెచ్టి బస్టర్. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ నీ సినిమాల్లోని మొదటి సినిమాల్లోని లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా వేరే పెరాడైమ్లో సినిమా ఇది. నువ్వు ఎందుకు ఆ స్కూల్ని ఎక్కడ ఎప్పుడు అడాప్ట్ చేయడానికి ట్రై చేయలేదు? సార్ నాకు ఇప్పటికి కూడా ఐ ఫీల్ ఐఎమ్ అ వెరీ కమర్షియల్ డైరెక్టర్ సార్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ ఈ సినిమా తీయాలి అని పట్టుబట్టి కూర్చున్నాను. నెక్స్ట్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు బి, దెర్ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్ ఇన్ మై లైనప్, అండ్ దెర్ ఆర్ ఫ్యాంటసీ ఫిల్మ్స్, sci-fi films in my lineup. So there's a lot of there is a superhero story, a franchises. Only one franchise I want to make, superhero, very small franchise, four films franchise. There's wide variety of lineups, sir. All a commercial space only. But even though when I make, for example, Dark Knight, a lot of philosophy ఉంటుంది, sir, right? Dark Knight lo. But would you say it is not a commercial cinema because just Why not? because Why not? So yeah, whatever. నేను అన్నది ఇప్పుడు ఏదైనా ఏది ఎక్కువ మంది చూస్తే అదే మాస్ సినిమా. Yeah. జయమాలిని సాంగ్ అక్కర్లేదు, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లే. ఎవరు ఎక్కువ సినిమా చూస్తే అది, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శంకరాభరణం, దట్ మ్యాటర్ స్వయం కృషి, ఎక్కువ మంది వైడర్ ఆడియన్స్, ఒక స్వాతి ముత్యం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక స్వర్ణకమలం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మాస్ ఫిల్మ్స్, మాసి ఫిల్మ్స్, కమర్షియల్ హిట్స్, పెద్ద హిట్స్. నా ఉద్దేశం అది కాదు. రాఘవోదర్ కూడా మాస్ ఫిల్మ్, మాస్ ఫిల్మ్, మాస్ హీరో వాడు. ఎస్, ఈరోజు మాస్ ఫిల్మ్ అది 100%. మెనీ పీపుల్ ఆర్ సీయింగ్, మెనీ పీపుల్ ఆర్ పోస్టింగ్, పుస్తకాలు రాస్తున్నారు లెటర్ బాక్స్లోని వాటిలోని. మొన్న శరత్ అవన్నీ డిమో ఇచ్చాడు, చూపించాడు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు ఆ గ్రోత్ ఆఫ్ ఏ లైఫ్, ఎక్కడో ర్యాక్స్ టు రిచెస్, వాడు పెరుగుతుంటే అసలు దాంట్లో ఉండే డ్రామా, దాంట్లో ఉండే ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, అలా ఒక లైవ్లీ అలాంటివి నువ్వు అటుపక్క అంటే ఇప్పుడు వెళ్తున్నానని చెప్తున్నావు కదా. అంటే సార్ నేను చెప్పాను కదా సార్ మీకు, నా కథలో నేను చెప్పిన ఒక చిన్న కథ ఉంది కదా, AMD అథ్లాన్ 64 బిట్, ఆడికి అవసరం లేదు, ఏది అవసరమో అది అమ్మాను. ఇప్పుడు దాకా అదే చేశాను నేను కూడా. అది అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. ఇది అమ్మడం కష్టం అండ్ ఇది అవసరమైంది. సో అందుకని అమ్మాను. పాత్ బ్రేకింగ్ కదా. ఇప్పుడు నేను చెప్పింది, నీ తర్వాత ఎవరైనా స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్తే జాగ్రత్తగా వింటారు. ఇది ఇంకోటి, I really wish all the filmmakers who are trying to be like, who are trying to make a difference, or like who are trying to make substantial films. Am I right? Substantial is the right word, right? Yes, right. So who are trying to make substantial films, I wish they get an opportunity to at least tell their vision, like narrate their visions, or express. అది ఒక్కొక్కసారి చాలా మందికి అవకాశం దొరకదు సార్, కథ చెప్పే అవకాశం దొరకదు. I know, because a lot of boys come to me. I interact with a lot of boys when I finish my walking in the ground. Lot of people, song writers వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతాను, అందరికి చెప్తాను, ఈ కథ వినండి ఒకసారి, మంచి కథ చెప్పాడు కుర్రాడు అని చెప్పి ప్రొడ్యూసర్లకు చెప్తాను నేను. ఐ యూజ్ ఆల్ మై కాంటాక్ట్స్. ఇప్పుడు ఇవాళ మార్నింగే కుర్రాడు కనిపించాడు, నేను సముద్రకి వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్తే, ఇప్పుడు సముద్ర సినిమాలో 2 పాటలు రాస్తున్నాడు, డైలాగులు రాయమని చెప్పాడు సముద్ర అబ్బాయిని. ఉదయం మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళాడు నాకు, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పా. Yes, I'm doing. I do. Lot of people know. మన గీతార్ట్స్ వాళ్ళకి చెప్తాను, మన పీపుల్స్ మీడియాకి చెప్తాను, ఏషియన్ ఫిల్మ్స్కి చెప్తాను. ఐ యూజ్ మై కాంటాక్ట్స్. ఆడికి 2 ఏళ్ళు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అదే కదా, ఫర్ మీ 10 minutes కదా. వెన్ కాంటాక్ట్స్ ఉన్న మీలాంటి వాళ్ళు నేనేం చేసుకుంటాను, అవి వాడికి ఉపయోగపడుద్ది కదా. అలా అంటే నేను ఇక్కడ పాయింట్ అడగాలి నిన్ను. ఇప్పుడు నీ స్కూల్ ఆఫ్ థాట్కి సంబంధించినంత వరకు ఒక హీరో ఫిల్మ్ అంటే అందరూ ఒక LCMలోకి వచ్చేస్తారు, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ అందరు కూడా. ఒక హీరోకి ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు,
ఒక హీరోకి ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇలాంటి దాంట్లో నువ్వు ఒక హీరో గ్రూలోకి వెళ్ళి కథం చేసి వెళ్ళే ఆ ఐడియాలజీని నువ్వు ఎంటర్టైన్ చేయవా? నేను ఎంటర్టైన్ చేయనంటే సార్, దానికన్నా ఐ వుడ్ పుట్ ఇట్ లైక్ దిస్ సార్. I would love to make films with all my star heroes, but it's just that I want them to believe that I know what they are. They have to believe it. They have to believe me that I don't. If I make a film with them, I don't just make a film with them just to have a credit on their film. నేను చేశాను వీళ్ళతో అని సినిమా చెప్పడానికి కాదు. వాళ్ళ స్థాయి ఏంటో నాకు తెలుసు, వాళ్ళ వాల్యూ ఈ పరిశ్రమలో కావచ్చు, వాళ్ళ వాల్యూ ఫిల్మ్ మేకింగ్ అని నాకు తెలుసు. అంటే వాళ్ళ స్థాయి నాకు తెలుసు సార్, వాళ్ళ ఇమేజ్ నాకు తెలుసు. ఆ ఇమేజ్ని నేను ఎక్కడా కూడా తగ్గించను అని వాళ్ళు నన్ను నమ్మగలిగితే చాలు. నా కథలతో నమ్మగలిగితే చాలు. నేను మెగాస్టార్ సినిమా చేస్తున్నప్పుడు నేను మెగాస్టార్ సినిమా చేస్తా. నేను వెంకటేష్ గారితో సినిమా చేస్తే నేను వెంకటేష్ గారి, నేను అనుకుంటున్న కథలో వెంకటేష్ గారిని నిలబెడతా. దట్ ఈస్ మై ఐ నో దే ఆర్ మై స్టార్స్. ఐ నో ద వాల్యూ ఆఫ్ దేర్ స్టార్డమ్ అండ్ ఐ నెవర్ వుడ్ యాడ్ ఐ వుడ్ నెవర్ రెడ్యూస్ మై స్టార్డమ్ విత్ మై స్టోరీస్. ఐ విల్ ఓన్లీ ట్రై టు. బట్ ఏంటంటే సిన్స్ ఐ ఆల్సో హ్యావ్, అంటే నేను ఒక ఈ లైఫ్ అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐ బికేమ్ అ సర్టెన్ పర్సన్ కదా, అండ్ ఐ బికేమ్ అ సర్టెన్ స్టోరీ టెల్లర్ కదా. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎనీ వన్ టు లెట్ మీ టెల్ మై స్టోరీ ఆర్ లైక్ ద philosophy or whatever it is, my story through their stardom, while actually enhancing, I'm like keeping that stardom intact or maybe enhancing it. అది పెంచుతూ అది ఇంకా పెరగడానికి ఉపయోగిస్తాను ఆ స్టార్డమ్ని, లేదంటే ఆ స్టార్డమ్ని ఎటు బస్సులో తగ్గకుండా ఆ స్టార్డమ్ని ఉపయోగిస్తూ నా కథ చెప్పటం అనేది నా కోరిక సార్. అది వాళ్ళు నమ్మాలి. అది వాళ్ళు నమ్మిన రోజున అది జరుగుతుంది. ఇంతవరకు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు జరగలేదా? అంటే ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళడం కానీ? అదే సార్, అంటే లాస్ట్ 5.5 years ఈ కథ మీద ఉండిపోవటం వల్ల అది జరగలేదు. కానీ పెద్ద హీరోస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సీనియర్ స్టార్ హీరోస్తో నాకు అవకాశం దొరకలేదు ఇప్పుడు దాకా. వెంకటేష్ గారికి ఒక కథ చెప్పాలని ఉంది నాకు చాలా. ఐ రియలీ వాంట్ టు మేక్ దట్ ఫిల్మ్ విత్ వెంకటేష్ గారు. అది అవకాశం ట్రై చేస్తున్నాను. కానీ అదర్ యాక్టర్స్ నాకు అవకాశం దొరికింది సార్. అంటే సెకండ్ సీనియర్ యాక్టర్స్ కాకుండా నెక్స్ట్ ఉన్న యాక్టర్స్ ఎవరైతే స్టార్ హీరోస్ ఉన్నారో అందరితో నాకు అవకాశం ఏదో ఒక లెవెల్లో దొరికింది. కాకపోతే అదే అలైన్మెంట్ బికాస్ ఆఫ్ రావు బహదూర్ ఈ టైం మొత్తం తీసేసుకోవటం వల్ల ఉండిపోయావు నువ్వు 5.5 ఏళ్ళు అంతే. సార్ నాకు ఒక మాట చెప్పండి సార్, నా 5.5 ఏళ్ళు వర్త్ ఇట్ కదా ఇప్పుడు? 100% వర్త్ ఇట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, I really doubt that whether you can make another film like Rao Bahadur in your coming days, basing on the fact that you cannot spare another 5.5 years. Sir, ఆ మాట మాత్రం అనొచ్చు సార్ ప్లీజ్. ఎందుకంటే కంచిపాలు ఉన్నప్పుడు ఇలాంటి సినిమా ఇంకోటి తీస్తావా లేదో తెలీదు మాకు అని అన్నారు సార్. ఇప్పుడు రాబోతున్నారు తీద్దాం సార్. నేను అంటున్నది కదా, డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్. ఇప్పుడు ఒక 5.5 ఏళ్ళు నువ్వు దాని మీద పెట్టి నీ థాట్ ఈ రోజున ఇండస్ట్రీలో నమ్ముతారు. ఈ 5.5 ఏళ్లలో వేస్టేజ్ ఎంత చెప్పు? రావు బహదూర్ షూటింగు, స్క్రిప్టు, ప్రెప్ అన్ని తీసేస్తే వేస్టేజ్ ఒక 3 ఏళ్ళు లేదు. అదే ఉందా లేదా? ఇట్స్ లైక్ ఆ వేస్టేజ్ లెసన్స్ కదా సార్. ఇప్పుడు నీకు అది ఉండదు అంటున్నా. అది ఇప్పటి నుంచి ఉండదు. అదే పీపుల్ బిలీవ్, పీపుల్ ఎండోర్స్. రే వెంకట్ చెప్పాడంటే దెన్ దే ట్రై టు. ఇప్పుడు షేక్స్పియర్ ఈజ్ నాట్ గ్రేట్, క్రిటిక్స్ మేడ్ హిమ్ గ్రేట్ అని, రైట్? ఇప్పుడు నీ సినిమా గ్రేట్ అండ్ క్రిటిక్స్ ఆర్ మేకింగ్ ఇట్ మచ్ మోర్ గ్రేటర్. కాబట్టి నీకు ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి అవతల పడేయచ్చు నువ్వు. ఇది ఇప్పుడు వెంకట్ స్క్రిప్ట్ పట్టుకొస్తున్నాడు అంటే పీపుల్ లిజన్ టు ఇట్ విత్ కేర్ అండ్ అటెన్షన్, రెస్పెక్ట్, ఎస్టీమ్. ఆ సక్సెస్ బెల్స్ చెవిలో వినిపిస్తుంటాయి కదా, అవే ఆర్ఆర్ నువ్వు చెప్తున్నప్పుడు కథ, కొత్త కథ చెప్పినప్పుడు.
ఐ హోప్ సో సార్. అంటే దాన్ని ఐ డోంట్ నో వెదర్ యా ఇట్స్ ఆల్ వెరీ కామన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు ఒక సినిమా ఇట్టు కొట్టి ఇంత మంచి సినిమా తీసిన తర్వాత మేబీ దే మే అబ్జర్వ్ దీంట్లో కొంచెం ఆ కమర్షియల్ రెగ్యులర్ పాపులర్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, వెదర్ దే కెన్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ ది స్క్రిప్ట్ ఆర్ నాట్. యా ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ దట్ ఆల్సో సార్. ఎందుకంటే దెన్ దేర్ ఇస్ నో where I was స్టాపేజ్. born అంటే నేను ఎక్కడి నుంచి వస్తున్నాను ఎక్కడ విజయుడు గాంధీనగర్ అంటే మోస్ట్ మాసియెస్ట్ అవతల కన్సర్బాల్. మోస్ట్ మాసియెస్ట్ ప్లేస్ సార్ మనం నా పుట్టిన. క్వశ్చన్ అదే కదా ఇందాకలా నువ్వు చెప్పే మాస్ థాట్ ఎక్కడ నీ సినిమాలో కనిపించదు ఏంటని. నౌ ఇట్ విల్ బి ఓపెన్. అదే సెల్రాన్ అమ్మా ఇప్పుడు దాకా నా ఇప్పుడు బిగ్గర్ ప్రాసెసెస్ ఆర్ బిగ్గర్ ప్రాసెసెస్ అమ్మాలి. ఎస్ యు విల్ నీకు ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మహా వెంకట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ విచ్ కెన్ బి బిలీవ్డ్ బ్లైండ్ ఫోల్డ్ దట్ ఆల్సో. నువ్వేదో చెప్పకపోయినా లేదండి మా బాలుగారు వచ్చి పాడేస్తాడండి అని కూడా ప్రొడ్యూసర్ మనం చెప్పనట్లేదండి బాలుగారు వచ్చారంటేనండి ఆయన అదంతా కలుపుకుని పాడేస్తాడండి అని నమ్మకం బాలుగారి మీద. అలాగా ఇప్పుడు నీకు నమ్మకాన్ని నువ్వు ప్రోధి చేసుకోగలిగావు ఈ సినిమాతో. సో 100% ఈ లెంత్లు ఉండవు ఇప్పుడు. ఎక్స్ప్లైటేషన్ మేము ఎడిటింగ్ చేస్తాం లేకపోతే తిరిగి డబ్బులు ఇచ్చి ఎడిటింగ్ కూడా చేశాను నేను సినిమాకి. ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చి అసలు సార్ ఆ మాటలు అయితే సార్ మీరు పోస్టర్ చేసి మాకు పంపించండి, మేము ఒక ఫైనల్ స్ట్రోక్ నేను ఇస్తాను, ఫుటేజ్ తీసి మొత్తం నైట్కి ట్రాన్స్ఫర్ చేయగలమా, నేను ఒక ఎడిట్ వేసి ఇస్తాను. ఫిల్మ్ మేకర్కి రెస్పెక్ట్ లేదా? వి జస్ట్ డోంట్ బికమ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్ సార్, లైక్ దట్ ఇయర్స్. అండ్ ఎప్పటి నుంచో సినిమాల్లో ఉండి ఆ ఫిల్మ్ ఈ ఫ్యాటర్నిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ మళ్ళీ అలా ఉండదు సార్, ఉండరు వాళ్ళకి. సార్ ఒక్కసారి నాకు ఒకటి మాత్రం నాకు ఖచ్చితంగా చెప్తాను, నమ్మటం కష్టం. ఫ్రెటర్నిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళు నమ్మటం కష్టం, కానీ ఒక్కసారి నమ్మి ఒక సినిమా ఓకే చేస్తే డైరెక్టర్కి ఇచ్చే విలువ అబ్బబ్బే వాళ్ళు సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అంటే ఎంత నమ్ముతారంటే నాకు శోభు సార్, ప్రసాద్ సార్, నాకు అనుభవం ఉంది కదా సార్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇప్పుడు ఒకసారి సురేష్ బాబు గారు నాకు ఒక మాట చెప్పారు, కంచిపాలెం చూసినప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు కదా, మా అందరికి చాలా తెలుసన్న విషయం, మాకు చాలా తెలుసన్న విషయం మీకు నిరూపించడానికి నీకు చాలా చెప్తాం, ఈ సినిమా ఆల్రెడీ బాగుంది, ఒకవేళ నేను వచ్చి నీకు అలా ఏమన్నా చెప్పినా కూడా నువ్వు వినమాకు, ఎందుకంటే సినిమా ఆల్రెడీ బాగుంది, జనాలు అప్పుడు ప్రీమియర్ చేస్తున్నాం అనమాట, చాలామంది ప్రీమియర్ చేస్తుంటే. సో ఆయన నమ్మారు దర్శకుడిగా, ఆ గౌరవం నాకు ఇచ్చారు. తర్వాత శోభు ప్రసాద్ సార్, శోభు గారు కానీ ప్రసాద్ గారు కానీ, ద వే దే వన్స్ యూ జస్ట్ వాట్ మన బాధ్యత ఏంటంటే ఆ పర్టికులర్ కథకి ఒక ప్రొడ్యూసర్ వీళ్ళలో ఆ ప్రొడ్యూసర్ నమ్మకాన్ని గెలుచుకోవాలి. నువ్వు ఒకసారి గెలుచుకున్న తర్వాత దర్శకులకి వాళ్ళు ఇచ్చే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది అల్టిమేట్. కానీ ఇదే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనో లేదంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా నిర్మించవచ్చు, కానీ ఒక ఎటికెట్ ఉంది కదా, ఆ ఎటికెట్ని కొంచెం అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయటానికి వస్తున్న వాళ్ళు ఎవరి డ్యూటీ ఏంటి, ఎవరి వాల్యూ ఆర్ లైక్ వాట్ వాల్యూ దే యాడ్ టు ఎనీ ఫిలిం. డైరెక్టర్ ఏం వాల్యూ యాడ్ చేస్తాడు, ఒక ప్రతి విభాగంలో నుంచి వాళ్ళు ఏ వాల్యూ యాడ్ చేస్తారు, ఇవన్నీ వాల్యూస్ యాడ్ అయ్యి ఒక ఫిలిం తయారైతే దీన్ని నేను ఎలా క్యాష్ చేయాలి, అంటే దీన్ని ఎలా నేను మార్కెటింగ్ చేయాలి, బిజినెస్ చేయాలి. సో ఇవన్నీ తెలిసి ఉంటే కనుక వచ్చే ప్రొడ్యూసర్లకి ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు వాళ్ళు ఈ ఫ్రెటర్నిటీలో కొంచెం దే కెన్ మింగిల్ అండ్ ఫార్వర్డ్. యా ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. నేను ఇలా చేస్తా అలా చేస్తా, వాళ్ళకి ఉత్సుకత ఉండొచ్చు, నేను నాకు ఎడిట్ చేయాలను పోస్ట్ కాదండి. ఆయన అదే వ్యక్తి నేను చాలా కథలు రాస్తాను, నేను తెలుగు ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా ఉంది నాకు, ఉంటే సరిపోదు, అనుభవం ఏముంది అనేది కూడా ఉంటుంది కదా. సో ఇలా ఉంటాయి సార్, ఇలా ఉంటాయి. మీకు తెలియదు, మీరు కూడా చాలా మంది చూస్తుంటారు అలాంటి వాళ్ళని. సో వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కి చెప్పాడు అనమాట, నీ కథలో ప్రతి పేజ్ మీద నేను సంతకం పెడతాను, అప్పుడే అది షూటింగ్కి వెళ్ళాలి. రామనాయుడు గారు కూడా ఎప్పుడు చేయలేదు ఆ పని. హౌ ది యంగ్స్టరింగ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ are facing struggles, I know lot many things. Sir, if you don't that is all, it's not Telugu audience, it is not Telugu film industry. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో
కంటిన్యూస్గా ఒకటే రకమైన సినిమాలు వస్తున్నాయనో ఇంకోటి ఇట్ ఈస్ దట్ దిస్ ప్రాక్టీస్ ఒక క్రియేటివ్ బాడీకి యూ గివ్ ఎట్లా ఉండాలంటే సార్ నమ్మేంత వరకు యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్లైనా అడగచ్చు. మొదలు పెట్టిన సరే మనం చేద్దాం ఎన్ని క్వశ్చన్ సమాధానం అవతల వ్యక్తి ఇస్తున్నాడంటే ఆ క్రియేటివ్ బాడీ ఎవరైతే క్రియేటివ్ మైండ్ ఎవరైతే కూర్చున్నారో అతని దగ్గర వ్యాలిడ్ సమాధానం ఉంది అన్నప్పుడు ఆ సమాధానం విన్నప్పుడు నాకు నా ప్రొడ్యూసర్స్ అందరూ దే డూ దిస్ సార్. నేను చెప్పిన పేర్లు కావచ్చు, లేదంటే చాలామంది ప్రొడ్యూసర్స్ మీరు ప్రొడ్యూసర్ నిర్మాత నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు అనుకోండి, నేను చెప్పిన కథల్లో ప్రశ్న నా దగ్గర కాన్ఫిడెంట్గా సమాధానం ఉంది అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, నీ దగ్గర అన్నిటికీ సమాధానం ఉంది. సార్ నన్ను శోభు గారు ఒక 3 ప్రశ్నలు అడిగారు ఉమామహేశ్వర గ్రూప్ స్టార్ట్ అయ్యింది. అవి ఏంటని అడగద్దు నన్ను, ఇంటర్నల్గా చాలా బిజినెస్ చాలా ఉంటాయి. 3 ప్రశ్నలు అడిగారు సార్. ఉమామహేశ్వర గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్కి ఒకసారి రమ్మంటే వెళ్తే 3 ప్రశ్నలు అడిగారు. ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాను, సినిమా స్టార్ట్ అయిపోయింది. అండ్ హీ నెవర్ ఆస్క్డ్ మీ అనదర్ క్వశ్చన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఏ రోజు లేదు ఈ రోజు దాకా. ఆ 3 ప్రశ్నలకి సమాధానం నా దగ్గర ఉందా లేదో చూశారు అంతే. కాకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఈ కల్చర్ చాలా మంది మన ప్రొడ్యూసర్ నిర్మాతలు అందరిలో నాకు ప్రశ్నలు అడుగుతారు, చాలా ప్రశ్నలు అడుగుతారు. అది సమాధానం దొరికి ఎస్ అనుకున్న తర్వాత ఇంకా సునాయాసంగా ఉంటుంది, తర్వాత మరి ఇంకేం ఉండదండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎవరైతే కొంచెం మంది ప్రొడ్యూసర్ ఒక ఎందుకు ఈ ధోరణి నేను గమనిస్తున్నా సార్. అది క్రియేటివ్ మైండ్, హీ కేమ్ విత్ ద స్టోరీ, యూ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, హీస్ ట్రయింగ్ టు ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను ఒక సమాధానం చెప్తాను కదా, ఈ సమాధానాన్ని క్యాన్సిల్ చేయడానికి ఈ సమాధానం కరెక్ట్ కాదు అని, లేదంటే ఆ సమాధానాన్ని ఇది చేయడానికి ఇంకొక 10 ప్రశ్నలు ఆ సమాధానం చుట్టూ తిరుగుతున్నాయి కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళట్లేదు అనమాట. అక్కడ ఏమైపోతుందంటే ఫెటీగ్ వచ్చేస్తుంది సార్ ఈ క్రియేటివ్ మైండ్కి. కరెక్ట్. అదేంటి నేను ఒక సమాధానం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చెప్తున్నాను కదా, ఈ సమాధానం ఇప్పుడు ఆ సమాధానం చెప్పినందుకు ఆ సమాధానం 10 ప్రశ్నలు సృష్టిస్తుంది కానీ ఆ సమాధానం అది కరెక్ట్ కాదు అని నిరూపించడానికి నెక్స్ట్ ప్రశ్న ఏంటి, ఆ తర్వాత ప్రశ్న ఏంటి, నా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి, ఒకవేళ నా దగ్గర ఏదైనా సమాధానం లేకపోతే మీరు ఏదైనా చెప్తే, మీరు ఒక సలహా ఇస్తే దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాడు. ఈ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం అది. కరెక్ట్. మొట్టమొదటి ప్రశ్నకి మీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది అంటే ఆ సమాధానం కరెక్ట్ కాదు అని 10 ప్రశ్నలు ఆ సమాధానం చుట్టూ వేయటం వల్ల స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అయిపోయి వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు ఒకే లెవెల్లో. సార్ ఎంతమంది క్రియేటివ్ మైండ్స్కి ఫెటీగ్ వచ్చేసిందంటే నాకు తెలుసు సార్. యంగ్స్టర్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ప్లేస్ హ్యాస్ టు డిస్కషన్ ఫ్రెండ్లీ అవ్వాలి సార్. ఆర్గ్యుమెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. డిస్కషన్ ఫ్రెండ్లీ అయితే కనుక మన ప్లేస్, నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ తీసినటువంటి సినిమాలు ఈ ప్రపంచంలో ఎవరు తీయలేరు. కరెక్ట్, వెల్ సెట్. బికాస్ యూఆర్ టాకింగ్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఏదో ఎవరిదో జరిగింది రాడికల్ గా చెప్పట్లేదు, ఆర్గానిక్ గా ఉంది అది. నేను ఈ పరిశ్రమలో కుటుంబ సభ్యుడిగా మనందరం హ్యాపీగా కలిసి సినిమాలు తీద్దాం అని చెప్పేటువంటి వ్యక్తిని సార్ నేను. సో ఇట్స్ నాట్ కాబట్టే నువ్వు ఈ సాధక బాధకాలు అన్ని పడి ఇక్కడ నిలబడాలి, ఒప్పించుకోవాలి, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. అండ్ ఐ డోంట్, నా ఇప్పుడు సాధక బాధకాలు అన్నారు కానీ నేను చెప్పాను కదా సార్, సత్య ఫోన్ చేసిన రోజు నన్ను అడిగిన రోజు నేను ఒకటి సమాధానం చెప్పాను, నాకేం గుర్తులేదు. దిస్ ఇస్ ప్రాసెస్ అంతే, ప్రాసెస్. అని ఇప్పుడు నమ్మారు కదా, ఇప్పుడు రాబోతుతో నమ్మకం వచ్చింది. సో దిస్ బిలీవ్ ఏదైతే ట్రస్ట్ ఏదైతే ఉందో దట్ విల్ మేక్ మై లైఫ్ ఈజీ నౌ. నీ లైఫ్ కాదు వెంకట్, నీ ఒక్కడిదే కాదు, ఒక జోన్ అంతా లిబరేట్ అవుతుంది. ఇమాన్సిపేషన్ వచ్చింది ఒక జోన్ కి. ఇమాన్సిపేషన్, ఓ మై గాడ్. yes, I'm telling విముక్తి, గట్టిగా మాట్లాడితే మోక్షం వచ్చింది. Thank you sir, thank you so much. That's where I really felt for your success. Thank you very much for saying that sir. Yes, I really love cinema so much, and I really love Telugu cinema so much. I really love this place, this fraternity to glow brighter than the brightest diamonds. ఎందుకంటే నా కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలా బ్రైట్గా వెలిగింది కొంతకాలం, హాలీవుడ్ వెలిగింది.
I think it is about time for the love for cinema we have, Telugu people or Telugu film industry has. I think it is about time for us to glow brighter. ఎస్ అండ్ రాజమౌళి గారు, సుకుమార్ గారు వీళ్ళందరూ దాన్ని ఆ బౌండరీస్ ని పుష్ చేసుకుని చేశారు, వెళ్ళిపోయి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నవ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ తర్వాత ఉన్న జనరేషన్ గా ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీవన్ లైక్ వీ హ్యావ్ టు కరెక్ట్ గ్లో లైక్ యాజ్ అన్ ఇండస్ట్రీ. కానీ ఇందులో అసలు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ పాకెట్, చాయ్ బిస్కెట్ అనురాగ్ శరత్, అసలు వాళ్ళ దగ్గర నుంచి నీకు లభించిన ప్రోత్సాహం కానీ ఎంకరేజ్మెంట్, అసలు వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యేవు, అసలు ఏంటది? మేము కంచరపాలెం టైం నుంచి అనురాగ్ కి శరత్ కి కంచరపాలెం దే జస్ట్ సే దే మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. లైక్ శరత్ అయితే కనుక నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ కేర్ ఆఫ్ కంచరపాలెం అంటాడు. అనురాగ్ కూడా. సో వాళ్ళు అప్పటి నుంచి కూడా పరిచయస్తున్నాం మేము. ఎక్కడైనా కలిసి ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలుస్తుంటాము, మాట్లాడుకుంటాం. ప్రతిసారి అనురాగ్ కలిస్తే అనురాగ్ ఫోన్లు చేసి లేదంటే శరత్ ఎదురుపడినప్పుడు అడుగుతూనే ఉండేవాళ్ళు, సినిమా చేద్దాం, మనం ఏమైనా సినిమా చేద్దాం అని చెప్పేసి. అండ్ నేను చేసే అన్నిటినీ వాళ్ళు ఏమంటారు మెచ్చుకుంటుండేవాళ్ళు అనమాట. నేను రైట్ క్లబ్ అని ఒకటి స్థాపించినప్పుడు కూడా వాళ్ళు మెచ్చుకుంటుండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే అనురాగ్ ఫోన్ చేస్తుండేవాడు, అడుగుదాం, చేద్దాం ఒకటి బ్రో, ఒక సినిమా చేద్దాం. నాకు ఎక్కడో మేమందరం సినిమా కోసం పనిచేస్తాం. సినిమాకి వాళ్ళని నేనెంత ప్రేమిస్తున్నాను, సినిమాని వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తారు, అంతే ఇదిగా. కాకపోతే ఏంటంటే ఎక్కడో మేము వేరు మైండ్ సెట్స్ మావి అని నాకు చాలా అనిపిస్తుండేది అనమాట. సో అందుకని నేను ఏంటంటే ఎప్పుడు నేను అంటే వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు, నేనే టైం తీసుకున్నాను. బట్ రైట్ టైం, ఈ సినిమా ఆగి ముందుకు స్టక్ అవుతుంది ప్రతిసారి అన్న టైంలో, రైట్ టైంలో ఒకరోజు అనురాగ్ ఫోన్ చేసి ఉండాడు. ఫోన్ చేసి శరత్ని కాన్ఫరెన్స్లో తీసుకుని, బ్రో ఏం చేద్దాం, ఏదైనా సినిమా చేద్దాం అని చెప్పి, ఇక చేద్దాం వాట్ టెల్ మీ అంటే, మేము వస్తాము కలుస్తాం అని చెప్పేసి అన్నారు. వచ్చారు, కూర్చున్నారు. ఏం చేద్దామని నేను ఏదో చెప్తున్నా, ఇది చెయ్యాలి, దిస్ ఈజ్ మై ఫేవరెట్, ఇంక దీన్ని చేయాలి ఖచ్చితంగా, అంటే దిస్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం అవ్వాలి ఇది అని, ఇంకేమున్నాయని చెప్పేసి అంటే ఏదో ఒకటి రెండు చెప్పాను. కానీ అయితే అప్పుడు శరత్ అన్నాడు అనమాట, వాట్ ఈస్ దట్ నెక్స్ట్ ఫిల్మ్ దట్ యూ వాంట్ మేక్ బ్రో, వాట్ ఇస్ దట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ దట్ యూ వాంట్. బ్రో ఈ సినిమా చేయకుండా చచ్చిపోతే నా లైఫ్ వేస్ట్ అని అనుకున్నాను బ్రో ఈ సినిమా, అందుకనే దీని గురించి పట్టుబట్టి కూర్చుంటే అవును అదే చేద్దాం అయితే అని చెప్పి స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళాడు, చదివాడు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ తర్వాత 2 daysలో నమ్రత గారికి నరేషన్ ఇప్పించారు. నరేషన్ ఇచ్చిన తర్వాత నమ్రత గారు ఆమె కూడా డిస్కస్ చేసిన తర్వాత ఆమె కూడా గోయడ్ చెప్పారు, మహేష్ బాబు గారు గోయడ్ చెప్పారు నెక్స్ట్ డే. సో అలాగా వాట్ దే బ్రాట్ ఈజ్ ద క్రెడిబిలిటీ that this kind of a film needed in order to reach audience. Money, the credibility that it need, అదంతా కూడా అనురాగ్ శరత్ తీసుకొచ్చారు. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అంటే ఓకే, సినిమా చూసిన తర్వాత ఆయనకి ఎస్ మంచి సినిమా తీశారు అన్నప్పుడు ఆయన అనుకున్నదే చెప్పారు వాయిస్ ఓవర్. కానీ ఆల్ దిస్ ప్యాకేజ్, ఇది ఏదైతే ప్యాకేజ్ చేశారో, ఈ కొలాబరేషన్ తీసుకొచ్చారో, బెటర్ ఇన్వెస్ట్ కావచ్చు, చింత గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన కథ నచ్చి ఆయనంతటా ఆయన భాగస్వామి, ఆయన మంచి ప్రియుడు, కథ ప్రియుడు. సో వీళ్ళందరినీ ఇదంతా తీసుకొచ్చి చెప్పారు నాకు. అండ్ నేను మహాయాన భూషణ్ పిక్చర్స్ మీద నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు దేవర్ లైక్ ఏది రిసోర్సెస్ ఏం కావాలన్నా కూడా అనురాగ్ అండ్ శరత్ ఆర్ బ్రింగింగ్ ద రిసోర్సెస్ అండ్ ఐ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్. ఫైనల్లీ వాళ్ళిద్దరు ప్యాషనేట్ వారియర్స్. సినిమా అయిపోయింది. నౌ దట్ ఈస్ వెన్ దేర్ దేర్ థింగ్ స్టార్టెడ్. దే ఆర్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, లైక్ దే హ్యావ్ మార్కెటెడ్ వండర్ఫుల్ గ్రేట్ ఫిల్మ్స్, పుష్ప కావచ్చు, ఇట్లా గ్రేటెస్ట్ ఫిల్మ్, పెద్ద ఫిల్మ్స్ అన్నిటిని మార్కెట్ చేశారు. నౌ దిస్ ఫిల్మ్, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద టాస్క్. పెద్ద ఫిల్మ్స్ని తీసుకెళ్ళారు, కానీ దిస్ ఈస్ ద టాస్క్. నౌ 20 days before the release they started that also, how to take it to the audience. కొంత దూరం తీసుకెళ్ళాం. ఫస్ట్ డే వెయిట్ చేసాం, చెప్పాను కదా మీకు ఏం జరిగిందో. సో ఏదో డ్రామా జరిగింది. అందరం ఒక నిమిషం, శరత్ అనురాగ్ కూడా ఐ నో శరత్ అనురాగ్ కూడా బయటికి చెప్పట్లేదు, నాకు తెలిసిల్లు. నేను కూడా కొంచెం మల్లికార్జునకి వెళ్ళాం. సింగిల్ స్క్రీన్ ఫిల్మ్ సార్ ఇది. సార్ జస్ట్
డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఏం చేద్దామంటే నిర్మోహమాటంగా మంచి మార్కెటింగ్ చేసి టౌన్స్లో యూనో సింగిల్ స్క్రీన్స్లో మంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పడ్డాయి. రిలీజ్ చేయండి, ఇంకా చేయండి, ఇంకా టౌన్స్కి తీసుకెళ్ళండి, ఇంకా లోపలికి చొచ్చుకు తీసుకెళ్ళిపోండి సినిమాని. జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నాకు ఆ సింగిల్ స్క్రీన్లో చూసిన తర్వాత శరత్ నేనే చూసాను అనమాట. అనురాగ్కి ఫీవర్ ఉండే, అనురాగ్ కూడా రాలేకపోయాడు, నేను శరత్ చూసాము. అప్పుడు దాకా అందరి మొహాల్లో చెప్పే కదా చిన్న డ్రామా నడుస్తుంది, సైకలాజికల్ డ్రామా అందరి మొఖాల్లో. కట్ చేస్తే మల్లికార్జునకి వెళ్ళి చూడగానే శరత్కి ఇట్లా ఒక నవ్వు వచ్చింది. ఆ రోజు నైట్ అన్ని థియేటర్లు తిరిగేసాము. అసలు ఇంకా అప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళాము, ప్రసాద్కి వెళ్ళాము ఐమాక్స్కి. అక్కడైతే ఆడియన్స్ మైక్ తీసుకుని దేవర్ జస్ట్ గివింగ్ రివ్యూస్. ఒక్కొక్క ఇలా బాగుందండి, చాలా బాగుంది కూడా కాదు, జస్ట్ చెప్తున్నారు. జస్ట్ ఇట్లా ఎలా అంటే లాంగ్ స్పీచెస్ ఇస్తున్నారు సినిమాల గురించి. ఆ సినిమా మన సినిమా గురించి ఆడియన్స్ దే కాంట్ కన్క్లూడ్ ఇన్ 2-line రివ్యూ. జనరల్ గా సినిమా తీసిన వాళ్ళని ఇస్తాం కదా సినిమా మీద స్పీచ్. నా ఆడియన్స్ ఇస్తుంటే నేను అసలు కళ్ళు చెమర్చినాయి నాకు. అది అయిపోయిన తర్వాత బయటికి రాగానే శరత్ ఆర్ యూ హ్యాపీ, డబుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ డే సెకండ్ డే is like మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఆగలేదు సార్. ఫ్లో స్టార్టెడ్. This is the third day we are in. Third day and you saw the collections and all. Yeah. Good, very good. Now it is you are getting calls from other language industries, no? Yes. వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయమని, తర్వాత వేరే కంట్రీస్ లో రిలీజ్ చేయమని చెప్పేసి there is a lot of demand right now. Everyone wants to watch. అంటే సార్ ఎంతమంది ఆడియన్స్ బయటకు వచ్చి ఈ సినిమా గురించి అలా మాట్లాడుతుంటే వచ్చినటువంటి రిజల్ట్ అది. ఓ సినిమా బాగుంది అని చెప్పి ఎంతమంది ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే రిజల్ట్ ఏంటంటే వేరే దేశాల నుంచి అడుగుతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి అడుగుతున్నారు, వేరే భాషల నుంచి అడుగుతున్నారు. అది ఇది తెలుగు వాళ్ళ కోసం కాదు, తెలుగు వాళ్ళ కోసం వెళ్తుంది, రీచ్ అవుతుంది. వాళ్ళ భాషలో ఉన్న ఆడియన్స్ కోసం వేరే స్టేట్స్ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు అడుగుతున్నారు. Great. Someone wants to release this in Russian language. Someone wants to release this in Spanish language. So this is where we are on third day of the film's release. Fantastic. Thank you. Fantastic. All the credit goes to this film's credit. This is the success of this film's credit. This film is dedicated to Telugu audience. Yeah. Good, Venkat. I wish you a great and long journey in the annals of Telugu film industry's history, and I wish all your films be the memorable films for all the time to come. Yeah, so నాకు I just only want సార్, దీంట్లో కూడా ఏమి కొంచెం సెన్సేషన్ ఏం చేయదు సార్. ఎందుకంటే మామూలుగా మీకు చెప్తున్నా, మీ ద్వారా అందరికి చెప్తున్నా, ఏం సెన్సేషన్ చేయదు. ఎందుకంటే I really want to make many such films and make all of us proud, happy, entertained. కాబట్టి I need some sanity, so please. Never ever. You can just trust. I don't unnecessarily struggle for sensations. Yeah. My interest goes like case studies. Oh, nice. Thank you. Studies. I know you are from Andhra University, sir. Yeah. So when I was in Vizag, so Andhra University was my adda. Yeah. So I love that vibe so much, and people from Andhra University are always very deep thinkers. High academics. Very high academics. So good, and so better, so best in all your career in coming days. Venkat, all the very best. Thank you. Good luck. So much. Good luck. ఇది మహా వెంకట్ ఆ మహాన్ మాటకి ఒక వాల్యూ తెచ్చుకోగలిగాడు తన ప్రయత్నాల ద్వారా, తన కన్విక్షన్ ద్వారా. కాబట్టి ఈ మహా వెంకట్ మహాదర్శకుడిగా రాబోయే రోజుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. తెలుగు వాళ్ళకి ఇప్పుడే తెచ్చాడు. మనం వెళ్ళి పక్క భాషల్లో సినిమాలు కొనుక్కుని తెచ్చుకుంటాం ఫ్లైట్లోకి వెళ్ళి. వాళ్ళే అడుగుతున్నారు, రావు బహదూర్ సినిమా మేము కొనుక్కుంటాం అని. పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు కాదు, పొరుగు దేశాల వాళ్ళు, ఇరుగు పొరుగు భాషల వాళ్ళు కూడా అడగడమే రావు బహదూర్ సాధించిన అత్యంత ఘన విజయం. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎవరైనా మిస్ అయ్యి చూడని వాళ్ళు ఉంటే పిచ్చి కామెంట్లు విని మీరు అనవసరంగా తగ్గిపోకుండా డైరెక్ట్గా థియేటర్కి వెళ్తే మీకు మంచి ఎంజాయ్మెంట్ లభిస్తుంది. ఫర్ 3 hours యూ విల్ టేక్ అవే చాలా ఉంటుంది థియేటర్ నుంచి. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.